ఈరోజు మన క్లాస్ ఏంటంటే గోచారంలో గ్రహాలు వాళ్ళ జాతక చక్రంలో ఎలా పనిచేస్తూ ఉంటాయి. అది మెయిన్ క్లాసు. అంటే ఒక గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు గోచారంలో వాళ్ళ వ్యక్తిగత చార్టుల్లో మనం వాటిని ఎలా పరిశీలించాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ క్లాస్ అనేది. మీరు ఒక క్లాస్ను బాగా అండర్స్టాండ్ చేసుకోగలిగారు అనుకోండి, డైజెషన్ చేసుకోగలిగితే మీరేంటంటే వస్తున్న గ్రహం గోచారంలో గ్రహం వస్తున్నప్పుడు లేదా గోచారంలో గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు అవి ఎలాంటి ఫలితాలను ఇస్తుంటాయి, మంచిగా వస్తాయా చెడ్డగా వస్తాయా అని చెప్పేసి మనకి తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు, మీకు రెండో ఇంట్లో గ్రహం వస్తుంది, గోచారంలో గురువు ధనయోగం ఉంటుంది, లేదా ఈ భావంలోకి వస్తుంది, మీరు ఈ రాశి ఫలంలో ధనయోగం ఉంటుంది, ఇలా రాశి ఫలాలు చెప్తుంటారు. ఇప్పుడు రాశి ఫలాలు అనగానే మనకేంటంటే చంద్రుని బేస్ చేసుకొని చెప్పేవి. ఇప్పుడు చంద్రుడు మనం ఎప్పుడు బేస్ చేసుకుంటాం, ఎప్పుడు లగ్నంగా మారుస్తామంటే ప్రతి మనిషికి ఏంటంటే రెండు లగ్నాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి జన్మ లగ్నం. ఈ జన్మ లగ్నంలో మనం ప్రెడిక్షన్ చేస్తున్నాం ఒక పర్సన్ది అనుకున్నాం అనుకోండి. జన్మ లగ్నం అనేది ఏంటంటే మనకి ఫిజికల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అని చెప్తుంది. కానీ రాశి ఫలాలు ఎలాగుంటాయంటే చంద్రుని లగ్నంగా తీసుకొని చెప్తాం. అంటే సైకలాజికల్ గా ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, అది భౌతికంగా రావచ్చు రాకపోవచ్చు, మానసికంగా చూస్తాం వాటిని. అంటే ఒక మనిషి యొక్క మానసిక ప్రభావం మీద చూపిస్తాం వల్ల మనసులో ఏ విధంగా వాళ్ళు ఆలోచన విధానం వస్తుంది, మనసులో ఎలాంటి సంఘర్షణ జరుగుతుంది, దాన్ని బట్టి కొన్ని ఫలితాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక గోచార ఫలితం నడుస్తుండగానే ఇమీడియట్లీ దాని యొక్క పరిస్థితిని తెలుసు. ఇప్పుడు మనకి గురువు వచ్చాడు, దగ్గర దగ్గర 1 తారీఖు నుంచి వచ్చాడు అనుకోండి, మనకి ఏప్రిల్ 30 నైట్ నుంచే అతను సంచారం అనేది జరిగింది. అది ఆల్మోస్ట్ దీంట్లోకి వృషభ రాశిలోకి సంచారం జరిగింది. యాక్చువల్ గా వృషభ రాశిలో గురువు ఉంటే ఏమనుకుంటాం మనం, ఈ గురువు వాళ్ళ జాతకాన్ని బట్టి ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ గురువు వాళ్ళ జాతకాన్ని బట్టి ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తాం. అసలు న్యాచురల్ గా గురువు కానీ ఏ గ్రహమైనా కానీ అది ఏ క్వాలిటీలో ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు గురువు మనకి కృత్తిక 2వ పాదంలోకి సంచారం చేశాడు. వృషభ రాశి డిఫాల్ట్ ఏంటి, శుక్రుడు యొక్క రాశి. అంటే తన శత్రు రాశిలో సంచారం చేస్తున్నాడు అని. గురువు ఎప్పుడైనా శత్రు రాశిలో సంచారం చేస్తే చెడు ఫలితాలు ఉంటాయని చెప్పి మనం చెప్తాం న్యాచురల్ గా. నిజంగా గురువు బ్యాడ్ ఇస్తాడా లేదా, ఆ గురువు నిజంగా చెడు ఫలితాలను ఎప్పుడు ఇస్తాడని చెప్పి మనం ఆస్ట్రలాజికల్ గా ఏంటంటే నేర్చుకోవాలి డీప్ గా నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు ఈ గురువు ఎప్పుడైతే మనకి కృత్తిక 2వ పాదంలో సంచారం చేశాడు అనుకోండి, కృత్తిక 2వ పాదం అనగానే మనకేం చెప్తుంది, నవాంశలో మకర రాశి అని చెప్తుంది. అంటే నవాంశలో గురువు ఎక్కడ ఉంటాడు, ఇప్పుడు మకర రాశిలో కూడా సంచారం చేస్తాడు. అంటే తను నవాంశలో నీచ స్థితిని పొందుతున్నాడు అని. అంటే గురువు యొక్క ఫస్ట్ క్వాలిటీ నీచ స్థితి. అది ఎప్పుడైతే మనకి వృషభ రాశిలో గురువు రాగానే నవాంశలో నేచలో గెలిపాడు, వృషభ రాశిలో కృత్తిక 2వ పాదం ఉంది. ఇప్పుడు అట్లాగే కాదు, మనకేంటంటే దీనిని 3 ద్రాకాణాలుగా మారిస్తే 10 డిగ్రీల చొప్పున రాశి చక్రాన్ని డివైడ్ చేసుకున్నప్పుడు 2, 3, 4 పాదాలు అంటే మనకి ఒక నక్షత్రం 3 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుంది కాబట్టి దాన్ని కెపాసిటీ 3 నక్షత్రాలకు వచ్చి మనకి 10 డిగ్రీలు. అంటే ఫస్ట్ 10 డిగ్రీల్లో ఉన్నంతసేపు అంటే ఏంటి, గురువు ఒక రాశిలో మనకేంటంటే దరిదాపుగా ఒక 1 ఇయర్ అనేది ఉంటాడు. అంటే 365 డేస్. 365 డేస్ మనం 3గా డివైడ్ చేసుకుంటే 120 డేస్ ఉంటాడు. యావరేజ్గా 122 డేస్ ఒక 10 డిగ్రీల్లో సంచారం చేస్తున్నాడు. అంటే 3 పాదాల్లో 120 రోజులు, అంటే మనకి ఒక్కొక్క పాదంలో దగ్గర దగ్గర 40 డేస్ యావరేజ్గా వస్తుంది. ఈ 40 డేస్ ఈ కృత్తిక 2వ పాదం మీద గురువు సంచారం చేస్తాడు.
ఇప్పుడు గురువు ఎక్కడ కూర్చుంటాడు మనకు డిఫాల్ట్ గా ద్రాకాణ చక్రంలో అంటే ఫస్ట్ 3 డిగ్రీలో కూర్చున్నప్పుడు ఇదే వృషభ రాశిలో కూర్చుంటాడు. ఇదే వృషభ రాశిలో గురువు కూర్చుంటున్నాడు కాబట్టి దగ్గర దగ్గర మనకి 120 days ఉంటాడు. అంటే 10 డిగ్రీలు ద్రాకాణంలో చూసుకుంటాం. రోహిణి 1వ పాదం నుంచి గురువు మనకి ఎక్కడికి వెళ్ళిపోతాడు ద్రాకాణ చక్రంలో అంటే కన్యలోకి వెళ్ళిపోతాడు. ఇది మీరేంటంటే బేసిక్ గా పెట్టుకోవాల్సిన రూలు ద్రాకాణానికి. ఇప్పుడు గురువు రాగానే మనకి ఏం జరుగుతుంది ఇక్కడ? గురువు రాగానే ఏం చేస్తున్నాడు? గురువు ద్రాకాణంలో వృషభంలో స్థితి పొందుతున్నాడు, నవాంశలోకి వచ్చామో నేర్చబడుతున్నాడు. ఇది గురువు పరిస్థితి. గురువు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడా అని చెక్ చేసుకున్నాడు అనుకోండి. ద్రాకాణ చక్రంలో ఇదే గురువు నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటే 22వ ద్రాకాణం కూడా గురువే కొడుతున్నాడు. అంటే గురువు ఇప్పుడు డిఫాల్ట్ గా 2 బ్యాడ్ క్వాలిటీస్ వచ్చినాయి గురువుకి. ఒకటి నేత స్థితి వస్తుంది, 2 ఇదే గురువు మళ్ళీ ఈ గురువు నుంచి గురువే కరద్రాకాణాధిపతి కూడా అతనే మారాడు. అంటే గురువు దగ్గర 2 క్వాలిటీస్ ఏముండే? ఫస్ట్ మనకి అది కృత్తిక 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం దగ్గర దగ్గర 120 days ఉన్నప్పుడు 120 days లో ఫస్ట్ 40 days మాత్రం గురువు నేర్చుబడి ఉంటాడు. ఇది కృత్తిక 2వ పాదం ఉన్న సరే 3వ పాదం, 4వ పాదంలో తన నీచత్వాన్ని కోల్పోతాడని చెప్పచ్చు. నీచత్వం ఉండదు ఇంకా. కానీ కరద్రాకాణాధిపతిగా తను ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది గురువు ఉంటాడు. ఇది దగ్గర దగ్గర ఫస్ట్ 120 days వృషభ రాశిలో ఉన్నంతసేపు గురువుది నెగిటివ్ క్వాలిటీ అని చెప్పాలి మనం. ఇక్కడ పాజిటివ్ చెప్పడానికి లేదు. ఇప్పుడు వాళ్ళ జాతక చక్రంలో మనం ఎలా చెక్ చేయాలి? వాళ్ళ జాతక చక్రంలో ఈ గురువు ఏ గ్రహం మీదకి ప్రయాణం చేస్తున్నాడు, వాళ్ళకి ఎలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ప్రెడిక్షన్ ఏంటంటే వాళ్ళ ఫలితాలు, వాళ్ళ హోరోస్కోప్ చార్ట్ మొత్తం రీడింగ్ చేస్తున్నప్పుడు ఏ ఏ గోచార గ్రహాలు మన దగ్గర దగ్గర 9 గ్రహాలు గోచారం జరుగుతూ ఉంటుంది. మీకు ప్రతిరోజు ఏంటంటే ఆస్ట్రాలజర్గా ప్రతిరోజు చూసుకోవాల్సింటే ఏ గ్రహం ఎక్కడ కూర్చోంది, ఏ నక్షత్రం మీద కూర్చోంది. ఇదేంటంటే మీకు బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి. ఆస్ట్రాలజీ ఎవ్రీ ఆస్ట్రాలజర్కి గోచారం అనేది మీ కళ్ళల్లో ఉండాలి. చార్ట్ అనేది అప్పటికప్పుడు మనం ఓపెన్ చేస్తాం. ఇప్పుడు గురువు వస్తున్నాడు అంటే ఈ క్లాస్ ఏదైతే ఉంటుందో ఈ క్లాసును బట్టి మిగిలిన అన్ని గ్రహాలకి మీరు అప్లికబుల్ చేసుకుంటా ఒక్కొక్క యొక్క గ్రహం యొక్క స్టేటస్ మీ బ్రెయిన్లో ఉండిపోవాలి. ఇది డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుందండి. ఇప్పుడు గురుగ్రహం రాగానే మనకేం చెప్తాం ఇక్కడ? ఇది చూడండి, రాశి ఫలాలు చెప్పడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి యొక్క వ్యక్తిగత చార్ట్లు పరిశీలన చేస్తున్నప్పుడు అతనికి మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అని చెప్పడం. ఇప్పుడు మనకి మేష లగ్నం తీసుకున్నాం అనుకోండి. ఒక మేష లగ్నం మన దగ్గరికి ఒక చార్ట్ వచ్చింది. మేష లగ్నం చార్ట్ రాగానే వీళ్ళకి గురువు ఇప్పుడు 2వ ఇంట్లో ప్రయాణం చేస్తున్నాడు. వీళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందో చెప్తాను. గురువు న్యాచురల్గా చూసుకుంటే భాగ్యాధిపతి మేష లగ్నానికి. అట్ ద సేమ్ టైం ఏమవుతున్నాడు మేష లగ్నానికి? భాగ్యాధిపతి కాదు, వ్యయాధిపతి కూడా. గురువు ఇక్కడ వాళ్ళకి పాజిటివ్ 2వ ఇంట్లో కూర్చున్నాడు. మనం జనరల్గా ఏం చెప్తాము? గురు గోచారంలో మీకు 2వ ఇంట్లోకి వస్తున్నాడండి, మీకు బాగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది. మీ జాతకంలో గురువు పైగా శుభుడు, అర్థమైనా? అతని యొక్క పంచమ దృష్టి 6వ భావాన్ని చూస్తుంది, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నవమ దృష్టి వచ్చేదానికి మనకి మీకు 10వ భావాన్ని కూడా చూస్తుంది కాబట్టి నేమంటే ఫేమ్ వస్తుందని చెప్పి ఇది జనరల్ ప్రెడిక్షన్. గోచారంలో గురువు చూసి ఒక మేష రాశికి చెప్తారు, మేష లగ్నానికి చెప్తారు. కానీ ఇక్కడ చెప్పడానికి లేదు. ఎందుకు లేదు అని చెప్పాలి. ఇప్పుడు మేష లగ్నాన్ని కూడా మనం 3 భాగాలుగా డివైడ్ చేసాం. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. 1, 2, 3 ఈ 3 భాగాలు డివైడ్ చేసినప్పుడు అశ్విని 3 పాదాల వరకు ఒక ద్రాకాణం, అలాగే భరణి 2వ పాదం వరకు ఇంకొక ద్రాకాణం, 3, 4 భరణి, కృత్తిక 1వ పాదం ఇంకో ద్రాకాణం. ఇప్పుడు ఫస్ట్ అశ్వినిలో పుట్టినప్పుడు ఏ పర్సన్ అయినా సరే అశ్విని 1 కానీ 2 కానీ 3 కానీ పుట్టాడు, వీళ్ళకి మనకేమో వస్తున్నారు? డిఫాల్ట్గా కేతు అనేది ఆధిపత్యం అయింది. వాళ్ళ జాతకానికి కేతు గ్రహం ఆధిపత్యంలో కూర్చుంది. అంటే
లగ్న నక్షత్రం అనేది అంటే వీళ్ళ లైఫ్ లైఫ్ అనేది లగ్న నక్షత్రం అనేది వీళ్ళ యొక్క దేహాన్ని తీసుకుంటాం. ఇప్పుడు మేష లగ్నానికి కేతువు మనకి ఎక్కడ కూర్చున్నాడంటే ఈ కన్యా రాశిలో స్థితి పొంది ఉంటాడు గోచారంలో. అంటే ఈ ఫస్ట్ 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి లగ్న నక్షత్రాధిపతి. పైగా అతను అష్టమాధిపత్యం ఉన్న ఎవరైతే ఉన్నారో మనకి అష్టమాధిపతి అనుకుంటున్నాం. ఒక్క నిమిషం. ఇప్పుడు అష్టమాధిపతి మనకి ఎవరికి ఫస్ట్ 3 వాళ్ళు చూసుకుంటే కుజుడు లగ్నాధిపతి ఆయనే, అష్టమాధిపతి కూడా ఆయనే. ఈ కుజుడు పరిస్థితి చూసుకున్నాం మనం గోచారంలో 9 డిగ్రీలు మనకి అతను మేనంలో కూర్చున్నాడు. ఏది కుజుడు వచ్చి ఈ కుజుడు అష్టమాధిపతి కూడా ఫస్ట్ 3 డిగ్రీల్లో పుట్టాడు ఆ పర్సన్. అది మేష లగ్నంలో అశ్విని 1, 2, 3. వీళ్ళకి ఖరాధిపతి కూడా కుజుడే. ద్రేకాణం కూడా అదే డిగ్రీలో పడుతుంది మేషంలోనే. అక్కడి నుంచి అష్టమాధిపతి కూడా కుజుడే. ఈ ఖరాధిపతి గోచారంలో ఏం చేస్తున్నాడు? ఈ లగ్న నక్షత్రాధిపతి మీద దృష్టిని సారించాడు. గోచారంలో కుజుడు ఎక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పాలి మన ప్రెడిక్షన్. ఎప్పుడైతే ఫస్ట్ తారీఖు గురువు వచ్చాడో ఒక మేష లగ్నానికి, వీళ్ళ లగ్న నక్షత్రం అశ్విని 1, 2, 3 అయింది. వాళ్ళకు కూడా ఖరాధిపతి కుజుడు. వాళ్ళ లగ్న నక్షత్రాధిపతి దృష్టిని సారించాడు. ఇప్పుడు గోచారంలో గురుడు కూడా మారక స్థానంలో కూర్చుంటా తన పంచమ దృష్టిని కేతు మీద సారిస్తున్నాడు. అంటే ఏంటి? వీళ్ళ దేహ లగ్న నక్షత్రం ఏదైతే ఉంటుందో దాని మీద 2 ఖరాధిపత్యాలున్న గ్రహాలు దృష్టిని సారిస్తుంది అని చెప్తాం. ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ తారీఖు నుంచి ఆల్మోస్ట్ మేష లగ్నం అవుతా ఆ లగ్నాత్తు అది 3 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఏదో రకమైన చిన్న చిన్న ప్రమాదాలు కష్టాలు జరుగుతాయి. దేహానికి సంబంధించిన కష్టం వచ్చింది అని చెప్పాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా లాజిక్. చూడండి, వాళ్ళ లగ్న నక్షత్రం మేష లగ్నం అశ్విని 1, 2, 3 అధిపతి కేతువు 6వ ఇంట్లో కూర్చున్నాడు. 6వ ఇల్లు అంటే రోగస్థానం అని చెప్పి ఏదో ఒక లిటిగేషన్ స్థానం సమస్య స్థానంలో కేతు వచ్చాడు. వాళ్ళ అష్టమాధిపతి అంటే ఫస్ట్ ఇక్కడ పడితే కనుక ఫస్ట్ 3 పాదాలకి లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇతను ఖరాధిపతి ఎవరు అవుతున్నాడంటే మన కుజుగా అవుతున్నాడు. ఇక్కడ కుజుగ్రహం ఖరాధిపతి. ఈ ఖరాధిపతి లగ్న నక్షత్రమైన గోచారంలో కేతువుని చూస్తున్నాడు 12వ ఇంటి నుంచి. ఇప్పుడు వీళ్ళకి 12వ అధిపతి గురువు, హాస్పిటాలిటీ అధిపతి గురువు, వ్యయాధిపతి గురువు. ఈ కృతిగా 2వ పాదంలో కూర్చున్నాడు. నవాంశంలో నేర్చబడుతున్నాడు. నేర్చబడితే ఏంటంటే ద్వితీయ భావాన్ని మళ్ళీ చూస్తున్నాడు. అట్ ద సేమ్ టైం రేఖాడంలో ఖరాధిపతి అయ్యాడు. గురువుకి గురువే ఖరాధిపతి అయ్యాడు. అంటే గురువు ఏంటంటే బ్యాడ్ ఈవెంట్ ఇవ్వడానికి కూర్చున్నాడు అని. ఈ గురువు బ్యాడ్ ఈవెంట్ ఎన్ని రోజులు ఇస్తాడంటే ఎనీ లగ్నానికి గురువు ఏమైనా సరే ఆ గురువు 120 days అనేది కరెక్ట్గా కాదు, ఏదో ఒక బ్యాడ్ ఇచ్చే అవకాశం ఉంటుందని. చాలా మంది మనం అంటే గురువు పరిహారం చేసుకోండి అని చెప్తాం. గురువు ఎప్పుడైతే వృషభ రాశిలోకి వచ్చిన 120 days వాళ్ళకి ఏదో ఒక భావం అయి ఉండొచ్చు. అది 12 ద్వాదశ భావాల్లో ఏదో ఒక భావాన్ని గురువు టచ్ చేశాడు. ఇక్కడ ఆ గురువుకి ఆ లగ్నాత్తు 2 భావాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ 2 భావాలకు సంబంధించిన ఏదో ఒక సఫర్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తాం. రూల్ 1 అది. ఈ పర్టికులర్ 1, 2, 3 పాదాల్లో పుట్టిన మేష లగ్న జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం గురువు ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నాడని. ఇది 1, 2, 3 వాళ్ళకి మాత్రమే. ఇది ఫస్ట్ మీరు ఇచ్చే ప్రెడిక్షన్. గురువు బాగోలేదు, గోచారంలో కుజుడు కూడా మీ అష్టమాధిపతి అవుతా, లగ్నాధిపతి అవుతా, ఖరాధిపతి అవుతా, అతను మీ లగ్న నక్షత్రాన్ని చూస్తున్నాడు. గురువు కూడా ఖరాధిపత్యం వస్తా, పైగా వ్యయాధిపత్యం వస్తా, మారక స్థానంలో కూర్చొని మళ్ళీ పంచమ దృష్టి అనేది కేతు మీద ఇచ్చాడు. ఇక్కడ గురువుని శుభ దృష్టి అని చూడలేం మనం. మనం శని శని అంటాం కానీ ఒక్కసారి గురువు చేసే చెడు శనిగ్రహం కూడా చేయలేదు.
ఈ పర్టికులర్ మ్యాచ్ లగ్నం 3 లగ్న నక్షత్రాలకు కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలి. రూల్ 1 అది. అందులోనూ పర్టికులర్గా వాళ్ళకి ఈ 3 దశలు ఏదైతే ఉంటుందో, కుజ దశ కానీ, కేతు దశ కానీ, గురు దశ కానీ, లేకపోతే అంతర్దశలు కానీ, ప్రతి అంతర్దశలు కానీ, ఏది నడుస్తున్నాయి మూడిట్లో ఒకటి నడుస్తున్నప్పుడు, లేదా 3 సీక్వెన్స్ పడ్డప్పుడు మాత్రం అతిపెద్ద కష్టం వస్తుందని చెప్పచ్చు. ఇప్పుడు కుజుల్లో గురువులో కేతు వచ్చిన, గురువులో కుజుల్లో కేతు వచ్చిన, కేతులో గురువులో కుజుడు వచ్చిన, ఇట్లాగా సీక్వెన్స్ వచ్చినప్పుడు కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. పర్టికులర్గా ఈ 3 వారాల్లో ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అది గోచరం లేక వాళ్ళకి దశా సిస్టంలో ఆ గ్రహం రాదు, ఇది నెగిటివ్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఎవరికి ఇవ్వాలి? కుజుడు తొందరగా వెళ్ళిపోతాడు 45 రోజుల్లో, గురుడు 120 డేస్ ఉంటాడు, కేతువు కూడా తొందరగా కదిలే రకం కాదు. లగ్న నక్షత్రాలు ఒక 120 డేస్ జాగ్రత్తలు తీసుకుంటా పరిహారాలు చేసుకుంటా ఉంటే ఆల్మోస్ట్ కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు అది కాదు, మనం ఇంకోటి తీసుకున్నాము. ఈ అశ్విని 4వ పాదం నుంచి భరణి 1, 2 పాదాలు, అంటే ఈ 3 నక్షత్ర పాదాలకి ఇది పంచమం అవుతుంది. ద్రేకాణ లగ్నం. ద్రేకాణ లగ్నం ఏమవుతుంది, మనకి సింహం పడుతుంది. ఎవరికి? మేష రాశి వాళ్ళకి ద్రేకాణ లగ్నం సింహం. ఈ సింహానికి అష్టమాధిపతి మళ్ళీ ఎవరు? ఇక్కడ గురువు కూర్చున్నాడు, చూస్తున్నాడు. ఈ 4వ పాదం భరణి 1వ పాదం, భరణి 2వ పాదం, ద్రేకాణం వచ్చేసరికి మనకి ఇదే పడుతుంది. వీళ్ళకి మళ్ళీ అక్కడి నుంచి కరద్రేకాణాధిపతి గురువే అవుతున్నాడు. ఏది? ఇందులో 3 పాదాలు పడ్డాడు. వీళ్ళకి మళ్ళీ చూడండి, అశ్విని 4వ పాదంలో పుట్టారు, వాళ్ళకి లగ్న నక్షత్రాలు కేతువు కాబట్టి వీళ్ళకి గురువు బలమైన దృష్టి ఇస్తున్నాడు కేతు మీద. ఇంకోటి డిఫాల్ట్ గా కరాధిపతి ఆయన కాడు, గురువు అక్కడే అవుతున్నాడు. ఇక్కడ కుజుడు మిస్ అయిపోయాడు. ఏది? అశ్విని 4వ పాదం నుంచి భరణి 1, 2 వరకు కుజుడు కరాధిపతి కాదు, గురువు న్యాచురల్ కరాధిపతి. ఈ న్యాచురల్ కరాధిపతి మళ్ళీ అతను ఓన్ కరాధిపత్యం తీసుకుంటా నేర్చబడతా ఇక్కడున్న కేతు మీద దృష్టి ఇచ్చాడు. ఈ కేతు మీద వీళ్ళకి పర్టికులర్ గా చెప్తాం, అశ్విని 4వ పాదం వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు ఈ పీరియడ్ లో అని చెప్తాం. చూడండి, మేష రాశిలోనే మన మేష లగ్నంలో మనకు 3 రకాల రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు భరణి 1, 2 వాళ్ళకి ఎవరవుతున్నారు అధిపతి? శుక్రుడు అవుతున్నాడు. ఈ శుక్రుడు కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడి మీద గురు దృష్టి పడతల్లా. కానీ ఈ శుక్రుడు ఫాస్ట్ మూమెంట్ లాడు, ఫాస్ట్కి వచ్చి గురువుని టచ్ చేశాడు. ఏది? వృషభ రాశిలో. ఎప్పుడైతే గురువు వృషభ రాశిలో టచ్ చేస్తుంటాడో శుక్రుడు వెళ్ళి, అప్పుడు మనం భరణి 1, 2 పాదాలలో కూడా మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి అని చెప్పాలి. ఎలాంటి కష్టాలు అంటే దేహానికి సంబంధించిన కష్టాలు వస్తాయి, అర్థమైందా? అలాగే మ్యారిటల్ ఇష్యూస్ లో భార్యకి సంబంధించిన కష్టం వస్తుంది. ఎందుకంటే మేష లగ్నం సప్తమాధిపతి శుక్రుడు అయ్యాడు, ద్వితీయాధిపతి అయ్యాడు. అతను వాళ్ళ న్యాచురల్ కరాధిపతి ఎవరైతే ఉన్నాడు గురువు, అదే గురువు ఇప్పుడు వీళ్ళ జాతకంలో ద్వితీయంలో కూర్చొని ఉంటాడు. ఫైనాన్షియల్ గా కూడా బాధలు పెడుతుంటాడు. రెండు, ఒక రకమైన చెప్పాలంటే సంతాన సంబంధమైన ఇబ్బందులు కూడా ఇస్తాడు. సంతాన సంబంధ ఇబ్బందులు ఎప్పుడు ఇస్తాడంటే, ఇతను కృత్తిక 2వ పాదంలో కూర్చున్నాడు, రేపు పొద్దున సూర్యుడు వచ్చి కూర్చున్నాడు, వీళ్ళని టచ్ చేశాడు. సూర్యుడు ఎప్పుడైతే టచ్ చేశాడో, ఇది ఈ కృత్తిక 2, 3 పాదాల మీదకి గురువుకి టచ్ చేశాడు సూర్యుడు. అప్పుడు ఈ పర్టికులర్ గా చెప్పాలనుకోండి, వీళ్ళకి డిగ్రీ కల్లా చూసుకుంటే మేష లగ్నంలో అశ్విని వాళ్ళకు కూడా మనకి పంచమం ఇదవుతారు. కానీ ఎప్పుడైతే లాస్ట్ లో పుడతారు ఎవరో మనకి భరణి 3, 4 పాదాలు, లాస్ట్ పాదం మనం చూసుకుంటే కృత్తిక 1వ పాదం. ఈ కృత్తిక 1వ పాదం వాళ్ళకి సూర్యుడు టచ్ అయినప్పుడు ఖచ్చితంగా సంతాన సమస్యలు వస్తాయి, ఎడ్యుకేషన్ లో డిస్టర్బెన్స్లు వస్తాయి అని చెప్పి మీరు చెప్పాలి లగ్న నక్షత్రాన్ని బట్టి. ఎందుకంటే కరాధిపతి 120 డేస్ కదలడు, సూర్యుడు సరదాగా నెలకోసారి కదులుతాడు, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఆయన కూడా. ఆ ప్లానెట్ వచ్చి గురుడు కరాధిపత్యంలో ఉన్నంత సేపు ఇబ్బందులు ఇస్తుంటాడు అని 120 డేస్ పాటు. అంటే మీరు డివైడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే వాళ్ళ లగ్న నక్షత్ర పాదాన్ని బట్టి ఎక్కడ కరాధిపత్యం వస్తుంది. ఇప్పుడు న్యాచురల్లో ఇంకొక గురుడు వీళ్ళకి బాగా డ్యామేజ్ ఇచ్చేది ఎవరికంటే భరణి 1, 2
అశ్విని 4. ఎందుకంటే రేపు శుక్రుడు కూడా ఇక్కడ టచ్ అవుతాడు, దాంట్లో అసలు డౌటే లేదు. కాకపోతే వీళ్ళకి గురుడు మెయిన్ కారాధిపత్యం వచ్చింది. ఇప్పుడు మనకి భరణి 3-4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదం. ఇక్కడి నుంచి మనకు నవమం ఏదైతే ఉంటుందో, నవమం లగ్నంగా మారితే ఇక్కడ గురువు కర్కాటక రాశిలో ఉన్న గురువు ఏంటంటే, కర్కాటక రాశి ఇక్కడ చంద్రుడు, కర్కాటక రాశిలో మనకి చంద్రుడు కారాధిపతి అవుతాడు వీళ్ళకి. ఎవరికి? భరణి 3-4 పాదాలు ఉంటుంది. ఇది లగ్న నక్షత్రం, మేష లగ్నానికి చెప్పేది, రాశి కాదు. జన్మరాశి అని అనుకున్నారు, ఇది జన్మరాశి కాదు, ప్రిడిక్షన్ లగ్నానికి, దేహానికి సంబంధించిన ప్రిడిక్షన్. వీళ్ళకి చంద్రుడు గురువుతో ఊరికే టచ్ అవుతాడు. నెలకు ఒకసారి ఏం చేస్తాడు, గురువుని టచ్ చేస్తాడు, ఒకసారి గురువుని చూస్తాడు. అప్పుడు చూస్తున్నప్పుడు గురువు కూడా ఇతను చూస్తాడు. అంటే ఈ 120 డేస్లో వీళ్ళకి కనీసంగా గురు దృష్టి 2-3 సార్లు పడింది, ఇది ఒక 2 సార్లు 5 సార్లు పడుతుంది దగ్గర దగ్గర. అపోజిషన్ కంజంక్షన్ గురువుకి, అలాగే 2 స్పెషల్ దృష్టిలు, అంటే మొత్తం 4 సార్లు అయితే నెలలో 4 సార్లు అంటే 4 2.5 దగ్గర దగ్గర 10 రోజుల పాటు నెలలో, అంటే 30 డేస్ 10 డేస్ అనేది ఈ గురువు వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ గురువు ద్రాక్షాణాధిపతి అయ్యాడు, చంద్రుడు ద్రాక్షాణాధిపతి అయ్యాడు. వీళ్ళిద్దరూ అర్థమైందండి, భరణి 3-4లో పుట్టారు. వీళ్ళిద్దరూ శుక్రుడిని టచ్ చేసిన ఎక్కువ కష్టం ఎప్పుడు వస్తుంది, ఈ శుక్రుడు గురువుతో కనెక్ట్ అయినప్పుడు. చంద్రుడు కూడా గురువుని చూస్తున్నా, గురువుతో కనెక్ట్ అయినా భరణి 3-4 పాదాల వాళ్ళకి దేహ కష్టం ఎక్కువ వస్తుంది. ఇది మేష లగ్న జాతకులు. రెండోది కృత్తిక అయితే ఈ చంద్ర గురువులు, సూర్యుడు, ఈ ముగ్గురు కనెక్ట్ అయినప్పుడు కృత్తిక 1వ పాదంలో జన్మలగ్న నక్షత్రం పడినలో కష్టం వస్తుంది. ఇది మీరు వాళ్ళకి ఇచ్చే ప్రిడిక్షన్. వీళ్ళకి మనం 2 రెమెడీలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాల్సిన రెమెడీ అయితే, చంద్రుడు అయితే ఎప్పుడు వస్తుంటాడు, అర్థమైందా? చంద్రుడు 2.5 రోజులు కాబట్టి పెద్ద ఇబ్బంది కాదు. కానీ గురువు మాత్రం 120 డేస్ ఉంటాడు కాబట్టి గురువుకి ఖచ్చితంగా పరిహారం చెప్పాలి మేష లగ్న జాతకులు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ 1-2-3 పాదాలను కేతువుని చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు, వీళ్ళకి ఎక్కువ రెమెడీ ఇవ్వాలి. నెక్స్ట్ మనకి వాళ్ళిద్దరు చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ముందుగానే రెమెడీస్ ఇవ్వచ్చు. మీరు గురుగ్రహాన్ని శాంతి చేసుకోండి, గురుగ్రహం శాంతి చేసుకోవచ్చు. లేదనుకోండి, గురుగ్రహాన్ని ప్రకృతి రెమెడీ అని చెప్పండి, పెరుగన్నంలో ముద్ద కలిపి దాని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దాన్ని ఈశాన్యమే పడేయండి అని చెప్పండి. ఈశాన్య దిక్కులో పెట్టండి ఇంటికి బయట, ఈ గురువు కంట్రోల్ చేయొచ్చు అని. రెండోది గురువులకు ఎక్కువ మర్యాద ఇవ్వటం, అది చేయటం, ఇవన్నీ జనరల్ అలైన్మెంట్. పరిహారం అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే గురువు 120 డేస్ సరైన పొజిషన్లో లేడు కాబట్టి న్యాచురల్ ఎఫెక్ట్ ఇస్తాడు. ఇది గురువు కరెక్ట్ అనుకోండి, గురువు దాడతాడు రేపు పొద్దున. గురువు ఎప్పుడు దాడతాడు, రోహిణిలోకి వచ్చిన కాడి నుంచి గురువు కరాధిపతి ఏం కాడు. రోహిణిలోకి వచ్చాడు గురువు, ఇమీడియట్లీ కరాధిపతులు మారిపోతారు. ఎప్పుడైనా సరే ఏ గ్రహం అయినా సరే మీరు ఇదే ఫార్ములాతో మీరు వాళ్ళ గ్రహాలను చెక్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక దశ నడుస్తుంది, ఒక మహాదశ, వాళ్ళ జాతకంలో ఆ గ్రహం ఎక్కడో కూర్చొని ఉంటుంది, లేదా ఒక అంతర్దశ నడుస్తుంది, అది ఎక్కడో కూర్చొని ఉంటుంది. ఈ మహాదశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు వాళ్ళ పొజిషన్ ద్రాక్షాణి చక్రంలో ఎలా ఉండే చూడండి. ఇప్పుడు ఒక మహాదశ నాదు నడుస్తున్నాడు, గురువు నడుస్తున్నాడు అనుకుందాం, అర్థమైనా? ఈ గురువుకి ఇక్కడ ప్లేస్ అయ్యాడు అనుకుందాం, లేకపోతే ఇక్కడ ప్లేస్ అయ్యాడు అనుకుందాం, ఎక్కడో చోట గురువు ప్లేస్ అయ్యాడు, మిథునంలో అనుకుందాం గురువు. అప్పుడు గురువు నుంచి మనకు అష్టమాధిపతి ఎవరు అవుతాడు, శని అవుతాడు. అంటే ద్రాక్షాణ గురువు నుంచి అష్టమాధిపతి శని అవుతున్నాడు. కాబట్టి ఈ జాతకులకు ఎవరికైనా గురువు నడుస్తున్నాడు, వాళ్ళ జాతకంలో ఏదైనా సరే నవగ్రహాలలో ఒక దశ నడుస్తుంది. ఒక దశ నడుస్తున్నప్పుడు ఆ దశనాథుడు ద్రాక్షాణ చక్రంలో ఎక్కడ ఉన్నారో చూడండి. చూసిన తర్వాత ఆ ద్రాక్షాణ నాథుడి నుంచి అష్టమాధిపతి ఎవరో చెక్ చేయండి. అతను ఆ మహాదశ ఉన్నంతసేపు అతను ఖరాధిపతిగా పనిచేస్తాడు. ఇప్పుడు గురువులో శని వచ్చింది, గురువు మనకు మిథునంలో కూర్చున్నాడు ద్రాక్షాణంలో, అష్టమాధిపతి శని అవుతున్నాడు. వాళ్ళ గురు మహాదశలో శని మహాదశ వచ్చింది, ఎక్కువ సమస్యల్లోకి పీడలోకి వెళ్ళే అవకాశం ఉండదని చెప్తాం. రూల్ 1 అది. ఆ తర్వాత ఆ శని ద్రాక్షాణంలో ఎక్కడ కూర్చున్నాడు చూడండి.
ఇది అంతర్దశ శని కష్టాన్ని ఇస్తాడు. ఆ కష్టం ఇంకా బాగా ఎప్పుడు వస్తుందంటే ఆ శని నుంచి మళ్ళీ అష్టమాధిపతి ఎవరైతారో, ఇక్కడ ఆ శని ఇన్ కేసు కుంభంలో కూర్చున్నాడు, అష్టమాధిపతి బుధుడు అవుతాడు. ఇప్పుడు గురువులో శనిలో బుధుడు ఎక్కువ కష్టాన్ని ఇస్తాడు అని చెప్పాలి. ఈ ముగ్గురు రాశి చక్రంలో ఎక్కడ ఉన్నారు అని అదొకటి చూడండి. ఈ ముగ్గురిని వీళ్ళ కరాధిపతుల దృష్టిలో ఏమన్నా గోచారుల కరాధిపతులు అంటే నడుస్తున్న గ్రహాలు కరాధిపత్యం తీసుకుంటా వీళ్ళని చూస్తున్నారా లేదా అని చెప్పు. ఇప్పుడు కుజుడు చూస్తున్నాడు. అది అశ్విని 1, 2, 3 పాదాల్లో ఒక వ్యక్తి జన్మించినప్పుడు కుజుడు కరాధిపతి అవుతున్నాడు, న్యాచురల్ కరాధిపతి. ఇప్పుడు గురువు ఏంటి, ట్రాన్సిట్ లో కరాధిపతి అయ్యాడు. ఈ ట్రాన్సిట్ కరాధిపతి మారక స్థానంలో కూర్చుంటా ఈ లగ్న నక్షత్రాధిపతి కేతు మీద దృష్టి, న్యాచురల్ కరాధిపతి దృష్టి కుదురు పడింది. ఇప్పుడు వీళ్ళ అంతర్దశలో రాలేదు, మహాదశ తప్పించుకున్నారు, ప్రత్యంతరగానే ప్రాణాంతరగా దేహాంతరలాగానే వచ్చారు, వీళ్ళు సూక్ష్మాంతరలాగానే వచ్చారు. ఈ సీక్వెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళకి 1 or 2 days 3 days ఏదో ఒక సమస్య వస్తుంది. ఇట్లా మీరేంటంటే మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు రాశి చక్రంతో పాటు దీన్ని ముఖ్యంగా పరిశీలన చేయాలి. అంటే ఒక గోచారంలో గ్రహాలు కదులుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి స్థితిని పొంది ఉంటారు. రేపు 120 days దాటిని రోహిణి 1వ పాదంలో గురువు వచ్చాడు అనుకోండి. రోహిణి 1వ పాదంలో గురువు రాగానే మనం ఏం చెప్తాం ఇక్కడ యాక్చువల్గా చూసుకుంటే ఇప్పుడు రోహిణి మనకు చూసుకున్నాం. అప్పుడు గురువు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, అక్కడి నుంచి పంచమాధిపత్యం ఏదైతే ఉందో అతను కూర్చున్న ప్లేస్ నుంచి ఇక్కడ గురువు ప్లేస్ అవుతాడు అని. ఇక్కడ గురువు ప్లేస్ అయ్యాడు. అప్పుడు కరాధిపతి ఎవరయ్యారు, కుజుడు అయ్యాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ మేష లగ్నం ఫస్ట్ 3 degrees పుట్టినోడికి రేపు పొద్దున ఏమవుతుంది, గురువు దాటినప్పుడు కుజుడు కరాధిపతి గురువుని చూస్తున్నప్పుడు కానీ, అదే కుజుడు మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అయినప్పుడు కానీ చూడండి, గురు దృష్టి ఇక్కడే ఉంది, 1 year ఉంటుంది. రేపు 120 days తర్వాత మారాడు గురువు, అప్పుడు కుజుడు మహాకారాధిపతి అవుతాడు. అర్థమైందా? గురువు ఎట్టాక మారక స్థానంలో చూస్తున్నాడు. ఈసారి కుజుడు గ్రహణ కనెక్షన్ కంజంక్షన్ జరిగింది అనుకోండి, మళ్ళీ వీళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని. అంటే ఒక గ్రహం నడుస్తున్నప్పుడు ప్రమాదం ఎప్పుడు జరిగిద్ది అంటే వీళ్ళ జాతకాల్లో ఈ 3 గ్రహాల్లో ఏదో ఒక దశాంతరాలు కానీ ప్రత్యంతరాలు కానీ సూక్ష్మ ప్రాణాంతరాలు కానీ జరుగుతున్నప్పుడు ఒక ఎఫెక్ట్ వస్తుంది అని. ఇది ఒక జస్ట్ ఒక మేష లగ్నానికి మనం చూసుకుంటే ఇదంతా ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ఫిజికల్లీ వచ్చే అవకాశాలు ఉంటుంది అని. రెండోది సమస్యలు వస్తాయి వీళ్ళకి. ద్వితీయ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి అతను ఖరాధిపతి 120 days వీళ్ళకి భాగ్యానికి తండ్రికి సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మేష లగ్న జాతకంలో వాళ్ళ తండ్రి కొద్దిగా సమస్యలోకి వెళ్తాడు, ఏదో ఒక లిటిగేషన్ వస్తుంది. ఎందుకంటే నైన్త్ లార్డ్ మార్గ స్థానంలో కూర్చున్నాడు, ఖరాధిపత్యం తీసుకున్నాడు. అర్థమైందా? 2 కుజుడు న్యాచురల్ ఖరాధిపతితో టచ్ అవుతాడు. అసలు 1, 3 పాదాల్లో కూర్చున్న వాళ్ళకి కొంచెం మళ్ళీ సమస్య ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకంటే 120 days అతను ఖరాధిపతి, ఏ లగ్నానికైనా గురువు ఖరాధిపతి. అంటే బ్యాడ్ ఈవెంట్ ఇవ్వడానికి గురువు కూర్చున్నాడు. ఈ బ్యాడ్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఇస్తుంటాడు. ఇచ్చేటప్పుడు ఈ పర్సన్కి ఆ బ్యాడ్ ఈవెంట్ తగలాలి. ఈ పర్సన్కి ఎప్పుడు తగిలిద్ది అంటే ఇతని లగ్నాధిపతి కానీ లగ్న నక్షత్రాధిపతి కానీ గురువుకి దృష్టిలో కానీ గురువుని చూస్తున్నా కానీ సంసప్తమంలో కానీ గోచారంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళ అంతరాల్లో వాళ్ళిద్దరు నడుస్తున్నప్పుడు నాకు తెలిసి సూక్ష్మ ప్రాణాంతరాల్లో ఖచ్చితంగా నడుస్తారు. సూక్ష్మ ప్రాణాంతరాల్లో ఖచ్చితంగా నడుస్తారు కాబట్టి అది డేస్ మంత్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళకి సఫర్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి మనం ప్రెడిక్షన్ ఇవ్వచ్చు. ఇది ఫైనాన్షియల్ ప్రెడిక్షన్ ఇవ్వచ్చు ఒకటి. 2 9th లార్డ్గా అతను ఒక కళాధిపత్యాన్ని తీసుకున్నాడు కాబట్టి ఇతను లగ్నాధిపతి కానీ లగ్న నక్షత్రాధిపతి కానీ ఈ గురువుతో కనెక్షన్ వచ్చినప్పుడు ఆ 9th లార్డ్కి సమస్య వస్తుందని చెప్పాలి, తండ్రికి సమస్య వచ్చిందని చెప్పాలి. రెండోది వ్యక్తిగతంగా ఈ వ్యక్తికి ఎప్పుడు సమస్య వస్తుంది అంటే ఇంకొక న్యాచురల్ కళాధిపతి కూడా కనెక్షన్ ఏర్పడ్డప్పుడు. ఎవరికి? ఇప్పుడు అశ్విని 1, 2, 3 పాదాలు పుడితే మనకి కేతువే ఆధిపత్యం, 4వ పాదానికి కేతువే, భరణికి
శుక్రుడు, కృత్తికకి సూర్యుడు, ఇలాగా లగ్న నక్షత్రాధిపతి వీళ్ళకి సమస్య వస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు అశ్విని 1, 2, 3 పాదాల్లో ఒకళ్ళు పుట్టారు. పుట్టంగానే మనకేంటి వాళ్ళకి భావ లగ్న సంధి ఏదైతే ఉంటుందో అది కస్పు మనం చెక్ చేసుకుంటే ఒక 5 డిగ్రీల్లో ఒక పర్సన్ పుట్టాడు. అదే 5 డిగ్రీలు రెండో భావం కూడా స్టార్ట్ అవుతుంది. అది రెండో భావం మధ్యమైంది మనకు ఆల్మోస్ట్ కృతికలోనే ఉంటుంది. గురుడు ఖరాధిపతి అవుతా కృతికలోనే కూర్చున్నాడు అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్. రెండోది వాళ్ళకి పంచమం అనేది కేతు అవుతున్నాడు. కేతు మీద ఖరాధిపతి దృష్టి పడుతుంది. అంటే సంతానానికి సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఇలాంటివన్నీ గురువు ఇస్తున్నాడు. గురువు ఇప్పుడు మేష లగ్నంలో ఫస్ట్ 3 డిగ్రీల్లో పుట్టిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఎలాంటి సమస్యలు ఇస్తున్నాడు అంటే ఫస్ట్ 3 గా 4 అశ్విని వరకు తీసుకోండి. సంతానానికి సమస్య ఇస్తాడు, ఎందుకంటే పొద్దున సూర్యుడు వచ్చి టచ్ అయినప్పుడు అక్కడ సూర్య నక్షత్రం మీద కూర్చున్నాడు కాబట్టి కుదిరి అట్లాగా కేతువుని చూస్తున్నాడు. పంచమం అనగానే ఇక్కడ మఖా 4 పాదాలు అవుతాయి. వాళ్ళ పంచమ భావం మధ్యమం అనేది మఖా 4 పాదాల్లో పడుతుంది. దానికి అధిపతి కేతువే. ఇక్కడ సంతానానికి అనుకుంటాం. ఆ కేతు మీద గురు దృష్టి పడుతుంది, ఇది పడుతుంది. అంటే ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. ఫిజికల్గా వాళ్ళకి సంబంధించిన సొంత సంతానం ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన సొంత ఎడ్యుకేషన్ ఉంటుంది. వీటికి డిస్టర్బెన్స్ వస్తుంది. లేదు ఇన్ కేసు వాళ్ళు స్పెక్యులేషన్ చేస్తున్నారు. మేష లగ్నం వాళ్ళు ఫస్ట్ 3, 4 పాదాల్లో పుట్టినోళ్ళు షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా నష్టం వచ్చిందని చెప్పు. ఎందుకు? గురువు ఖరాధిపత్యం తీసుకుంటా చూస్తున్నాడు, కేతువుని కుజుడు చూస్తున్నాడు. ఈ పర్టికులర్ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని మనం చెప్పాలి. గోచర గ్రహాలు ఇన్ కేసు వాళ్ళ జాతకంలో ఆ డేస్ నడుస్తున్నప్పుడు వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఎక్కువ లాస్ అవుతుంది. ఆ డేస్ ఏంటి? వాళ్ళ దశాంతరాల్లో కుజుడు గురుడు కేతు నడుస్తున్నాడు. లేదనుకోండి హోరా ఏదైతే ఉందో ఆ హోరాలో వీళ్ళు నడుస్తున్నా కూడా ఆ డేలో ఆ హోరాలో వీళ్ళు పెట్టే పెట్టుబడి కూడా నష్టం వస్తుంది అని చెప్పి. అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ కనీసం ఒక గురువుకి మనం కంట్రోల్ చేయగలిగాం అనుకోండి. గురువు బ్యాలెన్స్ అయ్యాడు, వాళ్ళకి రెమెడీ ఇచ్చాము, గురు ప్రభావం తగ్గింది. గురువు దృష్టి పడుతున్నా కూడా ప్రభావం ఉంటుంది, మైనర్గా ఉండే అవకాశం ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. ఒక గోచారంలో ఒక గ్రహం కదులుతున్నప్పుడు అతను ఏ ఆధిపత్యం తీసుకుంటా కదులుతున్నాడు అని. నెక్స్ట్ కదిలాడు 120 days తర్వాత గురువు ఇప్పుడు కరాధిపతి ఏం కాడు. గురువుకి కరాధిపతి వేరే వాళ్ళు అవుతారు, కుజుడు అవ్వచ్చు. అర్థమైందా? ఇంకా మారాడు గురుడు, లాస్ట్ 120 degrees తిరుగుతున్నాడు అంటే 240 degrees అయిన తర్వాత 240 days అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు గురుడు అదే రాశిలో. అప్పుడు గురువు కూర్చున్న ప్లేస్ కాడి నుంచి మనం చూసుకున్నాం అనుకోండి 7, 8, 9 నుంచి లెక్కన చూసుకుంటే సూర్యుడు కరాధిపతి అవుతాడు. కానీ గురువు కరాధిపతి అనేది ఈ 120 days ఉంటుంది. అది మేష లగ్నానికి అలాగే ఉంటుంది. ఇప్పుడు అది కాదు, మనం మేష లగ్నం తీసాము. మనం మేష లగ్నం తీసినప్పుడు వృషభ లగ్నం వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుందని చూసుకున్నాం. ఒక పర్సన్ మనకి వృషభ లగ్నంలో పుట్టాడు అనుకోండి, జాతకం గురువు లగ్నంలోకి వచ్చాడు. గురువుకి డిఫాల్ట్ కారాధిపత్యం ఉంది. ఈ కృతిగా 2, 3, 4 పాదాల్లో పుట్టాను సేపు ఏమవుతుంది వీళ్ళకి? చూడండి, వీళ్ళకి డిఫాల్ట్గా న్యాచురల్గా కూడా గురువు కారాధిపత్యం. న్యాచురల్ గురువు ఏమవుతున్నాడు వీళ్ళకి? మనకి ఇప్పుడు వృషభ లగ్నం తీసుకున్నాం. ఈ వృషభ లగ్నంలో ఫస్ట్ 3 parts లో పుట్టారు. ఫస్ట్ 3 parts అంటే మనకి కృతిగా 2, 3, 4 లగ్న నక్షత్ర పాదాలైంది. అప్పుడు ద్రేకాణం కూడా ఏమవుతుంది? ఇదే అవుతుంది. న్యాచురల్గా కూడా గురువు వీళ్ళకి కరాధిపతి. చూడండి వృషభ లగ్నానికి ఎంత సఫర్ వస్తుంది. న్యాచురల్ కరాధిపతి గోచారంలో మళ్ళీ కరాధిపతి అవుతా, కరాధిపత్యం ఓన్గా తీసుకుంటా ప్లేస్ అయ్యాడు. వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతారు, హెల్త్ ఇష్యూస్. రెండోది బాడీ సర్జరీలు, ప్రమాదాలు జరిగే ఎక్కువ అవకాశం ఉంటుంది అంటారు. ఇది మనకు వచ్చాడు, ఆల్రెడీ 1st తారీఖు వచ్చాడు. ఇంకా ఎక్కువ ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి అంటే రేపు పొద్దున శుక్రుడు వచ్చేసి కనెక్ట్ అయినా, అందుకు సూర్యుడు తొందరగా కనెక్ట్ అవుతాడు కాబట్టి ఆల్మోస్ట్ 21 degrees 22 degrees వాళ్ళు ఉన్నాడు.
దగ్గర దగ్గర ఒక 10 days 9 days లో సూర్యుడు వచ్చేసి టచ్ చేస్తాడు ఇది కృత్తిక రెండో పాదాన్ని. ఇప్పుడు వాళ్ళ లగ్న నక్షత్రం కృత్తిక 2, 3, 4 పాదాలు ఏదైనా సరే వాళ్ళకి సూర్యుడు లగ్నాధిపత్యాన్ని తీసుకొస్తున్నాడు. ఈ సూర్యుడు గోచారంలో రేపొద్దున గురువు కనెక్ట్ అవుతున్నాడు. అర్థమైందా? ఈ కనెక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మాక్సిమం వాళ్ళకి వాళ్ళ బాడీకి ఏదైతే ఉంటుందో ఆ బాడీకి చిన్న చిన్న స్మాల్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం. అది వృషభ లగ్నం వాళ్ళకి. ఏముంది ఒక 10 రోజులు వేసుకో, మే 15 తర్వాత నుంచి వాళ్ళకి ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే డిఫాల్ట్గా గురువు కనాధిపత్యం. వాళ్ళు కూడా అదే లగ్నంలో ఫస్ట్ 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి డిఫాల్ట్ న్యాచురల్ గురువు కూడా కరాధిపతి. అలాంటి కరాధిపతి గోచారంలోకి వచ్చి కూర్చున్నాడు. మనం ఏం చెప్తామంటే న్యాచురల్గా లగ్నంలో గురుడు వచ్చాడు కదండి, గురుడు శుభుడే కదా, మంచి చేస్తాడండి. లగ్న గురువు కదా 100 దోషాలను పోగొడతాడండి. ఇది మనం చెప్పేది. నిజ జీవితం అది కాదు. నిజ జీవితం ఏమవుతుంది అంటే మనకు పరాశర మహర్షి ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సమస్య అయితే వస్తుంది అని. ఇప్పుడు లగ్నాధిపతిగా శుక్రుడు కూడా వచ్చి కూర్చున్నాడు, అది ఇంకా ఎక్కువ సమస్య. అప్పుడు శుక్రుడికి ఏంటి డిఫాల్ట్గా 6వ ఆధిపత్యం కూడా ఉంటుంది, సమస్య. ఫస్ట్ అనుకో మనం సూర్యుడు టచ్ అవుతాడు కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వృషభ లగ్నంలో 2, 3, 4 పాదాల కృతికలో పుట్టినోళ్ళు అని చెప్పాలి. సూర్యుడికి చతుర్థాధిపత్యం ఉంది, వాహనాధిపత్యం ఉంది, ఇది వృషభ లగ్నానికి. అలాంటి సూర్యుడు వచ్చి ఫస్ట్ 3 పాదాల్లో ఉన్న వాళ్ళని కూర్చుంటున్నాడు. పైగా వాహనాధిపత్యం సూర్యుడికే కాదు, అక్కడ మక 4 పాదాలకు కూడా ఒక రకమైన కేతువు కూడా వాహనాధిపత్యం వస్తుంది. అలాంటి కేతువుని చూస్తున్నాడు గురువు. ఆ కేతువు ఇక్కడ స్థితిపోతున్నాడు, ఆ కేతువుని గురుడు చూస్తున్నాడు కరాధిపతిగా. రేపొద్దున వాహనాధిపతి అయిన సూర్యుడు వచ్చి కూర్చున్నాడు, కేతువు వాహనాధిపతి. ఆల్మోస్ట్ ఈ పాటికి నాకు తెలిసి స్టార్ట్ అయ్యి ఉండాలి, ఎందుకంటే అతను వచ్చి 5 రోజులు అవుతుంది కాబట్టి. ఈ వృషభ లగ్నంలో ఫస్ట్ 3 లగ్న జాతకులకి నాకు తెలిసి జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళ అంతర్దశలో దేహ అంతర్దశలో ఖచ్చితంగా కేతువు కానీ సూర్యుడు కానీ ఎవరికైతే నడుస్తున్నాడు నడవాలి, మళ్ళీ నడిచే వాళ్ళకి ప్రమాదాలు జరుగుతాయి. అర్థమైనా? చిన్నగా వచ్చినా కూడా లైట్ క్రాక్స్ జరిగే అవకాశం ఉంది. స్మాల్ 1 గంట వచ్చి వెళ్ళాడు అనుకోండి, ఆ గంటలో కూడా ఏదో చిన్న ప్రమాదం జరిగి ఏదో క్రాక్ అయ్యే ఛాన్స్ ఉంది. రీజన్ ఏంటంటే గురుడు వచ్చాడు 1వ తారీఖు నుంచి, వాళ్ళది ఒక వృషభ లగ్నం. అర్థమైనా? చతుర్థాధిపతి కేతువుని చూస్తున్నాడు, ఆల్రెడీ రాగానే చూస్తున్నాడు. సూర్యుడు రావటం, సూర్యుడు వచ్చాడు అనుకోండి మేజర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రెమెడీ అనేది గురువు చేయండి అంటాను. ఎందుకంటే ఇది చాలా స్మాల్ విషయం కాదు గురుగోచారం అనేది. ఎందుకంటే తనకు తానుగా కరాధిపత్యం తీసుకుంటా వృషభ రాశిలోకి అడుగు పెట్టాడు ఆయన. చూడండి నేను చెప్తాను, అతను భూస్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇక్కడ ఆల్రెడీ శుక్రుడు మనకి జలస్థానంలో కూర్చొని ఉన్నాడు, వాళ్ళ రాశ్యాధిపతి. ఆ రాశ్యాధిపతి శుక్రుడు జలస్థానంలో మేనంలో కూర్చొని దగ్గర దగ్గర చూస్తున్నాడు కేతువుని, వాహనాధిపతిని. వృషభ లగ్న జాతకులు ఎంతమంది ఉంటే వాళ్ళు బోటింగ్ గీటింగ్ చేయమాకండి. బోటింగ్ ప్రమాదాలు జరిగే ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే లగ్నాధిపతి పంచమాన్ని చూస్తున్నాడు, ఇది వాహనాధిపతి కేతువుని మేనం నుంచి. గురువు వచ్చి చూస్తున్నాడు, జల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందులో సఫర్ అయ్యేది మాత్రం వృషభ లగ్నంలో ఫస్ట్ 3 పాదాల్లో పుట్టినోళ్ళే. ఇంకా నెక్స్ట్ 3 పాదాలు మనం చూసుకున్నాం అనుకోండి, చంద్రుడు ఆధిపత్యం తీసుకుంటాం. ఎప్పుడైతే చంద్రుడు ఆధిపత్యం తీసుకుంటాం, అది చంద్రుడు రోహిణి 1, 2, 3 పాదాలు. వాళ్ళకి పంచమని చూసుకుంటే కుజుడు కరాధిపతి అవుతాడు. చూడండి, కుజుడు కరాధిపతి అవుతున్నాడు. ఈ కుజుడు దృష్టి ఈ కేతువు మీదకి రాకూడదు, కానీ ఆల్రెడీ కుజుడు చూస్తున్నాడు కేతువుని. ఇప్పుడు బోనస్గా గురువు కూడా వచ్చాడు, పైగా కేతువు డిఫాల్ట్గా 4th కుజుడు యాక్సిడెంట్స్ లాంటి. ఈ రోహిణి 1, 2, 3 వృషభ లగ్న జాతకులకి చెప్తా, దేహంలో గురుడు కూర్చున్నాడు డిఫాల్ట్గా. అప్పుడు గురుడు 12వ భావంలోకి వెళ్తాడు. రోహిణి 1, 2, 3 అంటే భావాలో మనకి దగ్గర దగ్గర కొన్ని డిగ్రీలు మారుతుంది. కొన్ని రోజులు అతను టచ్ చేస్తాడు కూడా, అంటే 15 అంటే ఆల్మోస్ట్ లగ్నాన్ని టచ్ చేశాడు గురువు అని. కుజుడు చూస్తున్నాడు అండి, ఎందుకంటే కుజుడు మెయిన్ కారాధిపతి, వాళ్ళకి న్యాచురల్ కారాధిపతి. వీళ్ళ
కేతువుని చూస్తున్నాడు. గురువు సపోర్ట్ చేశాడు మళ్ళీ. గురు దృష్టి కూడా పడతాం. కాబట్టి రోహిణి 2, 3 1, 2, 3 పాదాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి. ఎందుకంటే వృషభ రాశిలో గురువు కూర్చున్నాడు కాబట్టి వెహికల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంట. రెండోది వీళ్ళకే కాదు, వెహికల్ విషయంలో కాదు, ఇతను సప్తమాధిపతి కుజురవుతున్నాడు. భార్యకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృషభ లగ్న జాతకులు భార్యాభర్తలు కలిసి వెహికల్స్ లో బాగా ర్యాష్గా వెళ్ళొద్దని మనం ఒక సజెషన్ ఇవ్వచ్చు. గురువుకి మాత్రం పరిహారం చేసుకోవాలి. కామన్ గురువు పరిహారం అనేది. ఎందుకంటే 120 days ఆయన చాలా లగ్నాల వాళ్ళు చాలా విషయాలు చేసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే కొంతమందికి దేహాన్ని కొడుతున్నాడు, మిగిలిన వాళ్ళకి ఆ దేహాన్ని కొట్టడు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా మనకి మిగిలింది ఏంటి ఇక్కడ 4 రోహిణి, అలాగే కుజుడు యొక్క నక్షత్రాలు 2. ఆటోమేటిక్గా 9th హౌస్కి వెళ్ళిపోతాడు. అప్పుడు సూర్యుడు బ్యాడ్ లార్డ్ అవుతాడు. సూర్యుడు డిఫాల్ట్గా కరాధిపతి అవుతున్నాడు. చూడండి, ఇప్పుడు వీళ్ళకి సూర్యుడు డిఫాల్ట్గా వాహనాధిపతి. ఈ సూర్యుడు రేపు పొద్దున ఇక్కడ వచ్చాడు అనుకోండి, కేతువుకి కూడా సూర్యుడు యాక్సెస్ ఇస్తున్నాడు. కేతు యాక్సెస్ లో సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, గురువు వెళ్ళిపోతున్నాడు. ఫైనల్ గా మనం వృషభ లగ్న జాతకులకి చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాల విషయంలో అని చెప్తాము. వెహికల్స్ విషయంలో కానీ, డ్రైవింగ్ విషయంలో కానీ. అర్థమైందా? మేము బాగా క్యాంపులు చేస్తాము, అక్కడికి వెళ్తాము, టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకుంటాం. ఇలాంటి విషయాలు మాత్రం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు గురుగ్రహానికి శాంతి చేసుకుంటాం కానీ, గురుదానాలు చేయటం కానీ, అలాగా దిష్టి తీసుకొని ఒక పెరుగన్నం మొదలు ఈశాన్య మూల పెట్టడం కానీ ఇలాంటి పనులు చేయండి. ఇది వృషభ లగ్నం, లగ్న జాతకు, రాశి కాదు. చాలా మంది కంగారు పడతారు, రాశి అంటున్నాను ఎవరైనా. ఇది లగ్నం. లగ్నం ఇంపార్టెంట్. ఇది గురువు మనకి ఇచ్చే కొంచెం బ్యాడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మనం మిథున లగ్నంలో తీసుకుందాం. మిథున లగ్నంలో ఫస్ట్ 3 పాదాలు మనకేమొస్తుంది? కుజుడు యొక్క 2 పాదాలు, అలాగే రాహు యొక్క 1 పాదం, ఆర్ద్ర. వీళ్ళకి కరాధిపతి ఎవరు? ఫస్ట్ 3 కంటే శని అవుతున్నాడు. శని. వీళ్ళకి ఎవరి మీద దృష్టి పడకూడదు? శని దృష్టి, కరాధిపతి దృష్టి అంటే సూర్యుడి మీద పడకూడదు. ఇప్పుడు ప్రజెంట్ మిథునలో ఉన్నారు ఎవరన్నా, వాళ్ళకి వాహనాధిపత్యంలో తీసుకుంటే మనకు సూర్యుడే తీసుకుంటాం. అది ఫస్ట్ 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి. అంటే మీకు మిథున లగ్నంలో లగ్న నక్షత్రం వచ్చి మృగశిర 3, 4 కానీ, అలాగే ఆరుద్ర 1వ పాదం కానీ వాళ్ళ లగ్న నక్షత్రం పడింది. వాళ్ళకి మధ్య భాగంలో వచ్చేదానికి కూడా మనకి సూర్యుడు యొక్క నక్షత్రాలు 3 పడతాయి ఉత్తర. ఇక్కడ సూర్యుడు డిఫాల్ట్ వాహనాధిపత్యం తీసుకుంటాడు. అతను ఆల్రెడీ మనకి ఎక్కడ కూర్చున్నాడు? ఈ మనకి మేషంలో ఎప్పుడో కూర్చొని ఉన్నాడు. వీళ్ళకి కరాధిపతి ఎవరన్నా ఉన్నారంటే కనుక శని కరాధిపతిగా. శని ఆల్రెడీ చూస్తున్నాడు, సూర్యుడిని చూస్తున్నాడు. కాబట్టి నాకు తెలిసి సూర్యుడు ఎప్పుడైతే మనకి ఇక్కడ టచ్ అయ్యాడు, లేకపోతే లాస్ట్ టైం శని టచ్ చేశాడు అంటే గత 2-3-4 నెలలు బ్యాక్ ఏంటంటే మిథున లగ్నం వాళ్ళకి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానితో ఇప్పుడు బోనస్ ఏంటంటే గురువు కూడా వచ్చి కూర్చున్నాడు. గురువు వీళ్ళకి మార్కాధిపతి, న్యాచురల్ గా దశమాధిపతి. కాబట్టి ఇతను 12వ భావంలో కూర్చుంటా మిథున లగ్న జాతకులకి. ఇది ఫస్ట్ 3 డిగ్రీల వాళ్ళకి చూసుకున్నారు అనుకోండి. శని కూడా ఇబ్బంది పడుతుంటాడు కాబట్టి శని యాక్సిస్ పడింది. ఎందుకంటే దశమాధిపతి గురువు అవుతున్నాడు కాబట్టి మొన్నటిదాకా ఇబ్బంది పడింది. ఇప్పుడు గురువు కరాధిపత్యం వచ్చింది కాబట్టి వీళ్ళు జాబ్లో చేంజెస్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ గా జాబ్స్ కోల్పోవటం కానీ. అర్థమైందా? ఇలాంటి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ 3 వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది. రెండోది భార్య కూడా సఫర్ అవుతుంది అని చెప్పి. భార్యకు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ఒక సమస్య వస్తుంది, ఈవెంట్స్ వస్తాయి అని. ఎందుకంటే సప్తమాధిపతి గురువు వ్యయంలో కూర్చున్నాడు. పైగా అతనికి న్యాచురల్ కరాధిపత్యం తీసుకుంటా కూర్చున్నాడు. కూర్చుంది సూర్య నక్షత్రం మీద. సూర్యుడు వీళ్ళకి ఎవరు అవుతున్నారంటే 4, 8, 12 లాడు. అర్థమైందా? 4, 8, 12 అనేది సూర్య నక్షత్రాలు ఉంటాయి. అంటే హాస్పిటాలిటీ, అన్ఎక్స్పెక్టెడ్ సర్జరీస్, గృహానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ గురు పీరియడ్లోని, గురుగోచారం. అందులో కనీసం సూక్ష్మాంతర దశ నడిచినా కూడా గురువు అయితే ఎఫెక్ట్ ఇస్తాడు వీళ్ళకి. రెండోది సూర్యుడు రేపు టచ్ అవుతున్నాడు అన్నది, అదొకటి. తర్వాత కొన్ని రోజులు బుధుడు కూడా వస్తాడు 4th లార్డ్గా. అది కూడా సమస్య. ఎలాంటి సమస్యలు ఇస్తా అంటే తల్లికి సమస్యను ఇస్తాడు, అప్పుడు భార్యకి సమస్యను ఇస్తాడు, వీళ్ళ కెరీర్లో కూడా సమస్య ఉంటుంది.
చూడండి 3 లగ్నాల వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు. మేష లగ్నం గురువు వల్ల, వృషభ లగ్నం, మిథున లగ్నం. డైరెక్ట్గా చెప్పకూడదు మీరు. వాళ్ళ జాతకంలో అవి నడుస్తున్నాయా లేదా, దశాంతరాలు, దశ లేదు తప్పించుకుంది, అంతర్దశ తప్పించుకుంది. ఇంకా దాని కింద 3 ఉంటాయి మనకి. ప్రత్యాంతరం ఉంటుంది, ప్రాణాంతరం ఉంటుంది, సూక్ష్మాంతరం ఉంటుంది, దేహాంతరం ఉంటుంది. వీటిల్లో సీక్వెన్స్ వచ్చింది అనుకోండి, అవి మంత్లీ డేసే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం చాలా తక్కువగా వచ్చి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. మైనర్ ప్రాబ్లమ్స్ వస్తాయని. ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు ప్రిడిక్షన్ లో గోచారాన్ని మనం ఎలా వాడాలన్నది ఇంపార్టెంట్. మీకు రాశి ఫలంలో గోచారం ఆగ్రహం వచ్చింది, మీరు అట్లాగా అవుతారు, మీకు కోటేశ్వర్లో అది అవుతారని ఇలాంటివి నమ్మకండి. రియాలిటీలో అది ఉండదు. రియాలిటీలో వ్యక్తిగత లగ్నం అనేది బలంగా పనిచేస్తుంది. ఆ లగ్నంలో పర్టికులర్గా 3 విభాగాలు వెళ్తాయి మనకి, ద్రాకాణ విభాగాలు. 3 ద్రాకాణ విభాగాలు ఇంపార్టెంట్. ద్రాకాణ విభాగాలు, ద్రాకాణ కరాలు. అలాగే వాళ్ళ లగ్న నక్షత్రం మనకి ఇక్కడ పడింది అనుకోండి, మృగశిర పడింది 3వ భాగం. మృగశిర 3వ పడినప్పుడు నవాంశ ఏమవుతుంది, ఏ లగ్నం పడుతుంది? నవాంశం చతుర్థాధిపతి, 64 కరనవాంశాధిపతి. అతను ఎవరు, అతనితో కాంబినేషన్ ఎలాగెళ్తుంది? ఇలా 3 కాంబినేషన్లు చేసుకుంటా. ఇప్పుడు గోచారంలో గురువు నెగిటివ్ గా కూర్చున్నాడు కాబట్టి ఇతను ఏ ఆధిపత్యాలు, భావాధిపత్యం ఉంది. మిథున లగ్నం అనగానే సమస్య ఎక్కడ వస్తుంది? సప్తమ భావాధిపత్యంగా, దశమ భావాధిపత్యంగా. సప్తమం అంటే బిజినెసెస్, రిటైల్ సెక్షన్స్, స్పౌజ్. అర్థం. దశమంలో కూర్చుంటే వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్, కెరీర్, వీటికి సంబంధించిన సఫర్స్ అనుభవిస్తారు. 12వ భావం అంటే కోల్పోవటం. 12వ భావంలో కరాధిపత్యం తీసుకుంటే గురుడు కూర్చున్నాడు, 120 days ఉన్నాడు. 120 days అంటే తక్కువ పీరియడ్ ఏం కాదు, లాంగ్ పీరియడ్ అది. 1 or 2 days వస్తేనే సమస్యలు వస్తాయి మనకి. అలాంటి 120 days అతను కరాధిపత్యం తీసుకుంటా కూర్చున్నాడంటే ఎక్కువ సమస్యలు ఇస్తాడు అని. కాబట్టి గురువుకి శాంతి అనేది మీరు చెప్పాలి. మీ దగ్గరికి క్లయింట్స్ అని వచ్చినా చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఈ మిథున లగ్నం కాకుండా కర్కాటక లగ్నాన్ని తీసుకుందాం. ఇది కర్కాటక లగ్నం తీసుకుంటే మనకి మొదటి లగ్న నక్షత్రం పునర్వసు వస్తుంది, 4వ పాదం. ఇంకా ఆ తర్వాత మనకి వచ్చేది పుష్యమి, ఆశ్లేష. ఫస్ట్ 3 పాదాలు తీసుకున్నాం అనుకోండి, అదే లగ్నాధిపత్యం వస్తుంది కాబట్టి శని. శని పీడాకారకుడు, శని దృష్టి తప్పించుకున్నాడు కాబట్టి గురువు న్యాచురల్ గా ఏ ఆధిపత్యం వస్తుంది? 6వ భావాధిపత్యం వస్తుంది, 9వ వస్తుంది. అంటే వీళ్ళకేంటి, లోన్స్, లిటిగేషన్స్ వల్ల సమస్యలు వస్తాయి. అర్థమైనా? 2, తండ్రికి సంబంధించిన కానీ ఇన్హెరిటెన్స్ కానీ ఆపర్చునిటీస్ లో లిటిగేషన్స్ వస్తాయి. గురువు చేసే ఇది. పైగా కరాధిపతిగా గురుడు ఏం చేస్తాడంటే లగ్నానికి ఆర్గలాన్ని ఇస్తున్నాడు, కానీ ఇది అంత పర్ఫెక్ట్ కలదు. ఒక ఆర్గలాన్ని ఇస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ కేతు విరోధ ఆర్గలాన్ని క్రియేట్ చేస్తున్నాడు 3వ భావంలో కూర్చొని. కాబట్టి గురువు ఏంటంటే ఇప్పుడు లగ్నాన్ని కాపాడలేడు, 3వ దృష్టి పడుతున్నా కూడా. కాకపోతే అతను బ్యాడ్ కూడా. బ్యాడ్ ఎవరికి ఇస్తున్నాడంటే వీళ్ళకి ఏదో ఒక సమస్య, లిటిగేషన్, తండ్రికి సంబంధించిన సమస్యలు కానీ, తండ్రికి బాగోపోవటం కానీ ఇవన్నీ జరుగుతుంది. అందులో పర్టికులర్గా పునర్వసు 4వ పాదం వాళ్ళు అయితే సఫర్ అవుతారని చెప్పచ్చు. ఇంకా మనకి పుష్యమి 1, 2 పాదాలు పుట్టారు వాళ్ళకి కరాధిపతి శని అవుతాడు. పునర్వసు 4, పుష్యమి 1, 2. శని ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి వాళ్ళని, ఈ శనికి చంద్రుడు కలిసినప్పుడు లేదా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పైగా శని అష్టమంలోనూ కూర్చున్నాడు కరాధిపతి అవుతా. కొంతమంది జాతకాల్లో చాలా రకాల సమస్యలు అయితే ఎదుర్కొంటారు. డిఫాల్ట్ గా సప్తమాధిపతి శని అవుతున్నాడు, ఆ శని కరాధిపతి అవుతున్నాడు కాబట్టి పర్టికులర్లీ పునర్వసు 4, పుష్యమి 1, 2 ఈ 3 లగ్న నక్షత్రాలు అయిన వాళ్ళు వాళ్ళ భార్య సమస్యలోకి వెళ్ళే ఉంటుంది, భార్యకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఇదంతా వస్తూ ఉంటుంది. అక్కడ వీళ్ళకి గురువుతో ప్రయారిటీ లేదు. కానీ గురువు ఇచ్చేది ఏంటిది? గురువు సపరేట్గా ఇస్తాడు 9th సంబంధించింది, 6వ భావానికి. 6వ భావం అంటే రోగం. గురువు కరాధిపత్యం తీసుకొని 11వ స్థానంలో కూర్చున్నాడు. అది త్రిషడాయ స్థానం అంటాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది? లోన్స్ చేయటం, లోన్ వల్ల సమస్యలు పడటం, ఏదో ఒక రోగం రావటం. ఆ రోగం ఏంటంటే ఎక్కువ కాలం కరాధిపత్యం వచ్చింది కాబట్టి ఆ రోగం బాగా సీరియస్ అవ్వటం, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కాటకం వాళ్ళు కూడా గురువుకి జాగ్రత్తలు తీసుకుంటూ మంచిది. ఇంకా మనకి పుష్యమి 3, 4 పాదాలు, ఆశ్లేష 1. దీనికి కరాధిపతి ఎవరు అవుతున్నారు మనకంటే బుధుడే అవుతున్నాడు. అంటే ఈ బుధుడు గురువుకి కనెక్ట్ అయినప్పుడు చూడండి, ఈ బుధుడు ఎప్పుడైతే గురువుకి కనెక్ట్ అవుతాడో అప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇది
లగ్న నక్షత్ర భేదంతో ఒక్కొక్క నక్షత్ర పాదాలకు ఒకళ్ళకి శని వల్ల ఒకళ్ళకి వస్తే బుధుడు వల్ల ఒకళ్ళకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి పుష్యమే 1, 2 అలాగే ఆశ్లేష 1. వీళ్ళ జాతకంలో బుధుడు గురువుని టచ్ చేస్తున్నప్పుడు చంద్రుడు కూడా వచ్చి టచ్ చేశాడు అనుకోండి లగ్నాధిపతి, అప్పుడు సెల్ఫ్ వస్తుంది. లేదనుకోండి బుధుడు వచ్చి టచ్ చేశాడు తరాధిపతి అవుతా, వీళ్ళ కమ్యూనికేషన్లో కానీ వాటిలో కానీ 2 ఇల్లు మారిపోవటం, ఇంటికి దూరంగా వెళ్ళిపోవటం, స్వస్థలాన్ని వదిలి వెళ్ళటం, ఇలాంటి వాటి వల్ల సమస్యలు రావటం, ఇలాంటి ఎన్ని అవకాశం ఉంటుంది. తల్లికి సమస్య వస్తుంది, తల్లి హెల్త్ ఇష్యూస్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా మనం చెప్తాం మెయిన్ లార్డ్ గురువు కూర్చుంటున్నాడు కాబట్టి గురువుకు ఒక పరిహారం చేయండి, మిగిలిన లార్డులు వచ్చినా కొంచెం బ్యాలెన్స్ అవుతారని చెప్పచ్చు. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వీళ్ళ జాతకంలో దశాంతరాల్లో ఏదో ఒకటి వస్తుంది. దేహాంతరం రావచ్చు, సూక్ష్మాంతరం రావచ్చు, ప్రాణాంతరం రావచ్చు, అర్థమైందా, ప్రత్యంతరం రావచ్చు. అంటే సీక్వెన్స్ ఏదో ఒకటి నడిచింది అనుకోండి, ఈవెంట్ జరిగిద్ది అని మీరు అది చూడాలి ఎప్పుడైనా. ఇంకా లాస్ట్ ఆశ్లేష అది 2, 3, 4 పాదాలు పుట్టారు వాళ్ళకి మనకు ఎవరైనా చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి శుక్రుడు అనేది కరాధిపతి అవుతున్నాడు. ఇప్పుడు ఈ శుక్రుడు గురువుతో కనెక్ట్ అయ్యాడు అనుకోండి, వీళ్ళ మదర్ సఫర్ అయింది అని చెప్పాం. శుక్రుడు ఏంటి ఇక్కడ డిఫాల్ట్ కరాధిపతి కాదు, చతుర్థాధిపతి. ఎవరైనా ఆశ్లేష 2, 3, 4 పాదాల్లో ఒక వ్యక్తి జన్మించాడుకో తల్లి ఎక్కువ కష్టపడిద్ది అని చెప్తారు డిఫాల్ట్. తల్లికి సమస్య వస్తుంది. రీజన్ ఏంటి, కరాధిపతి శుక్రుడే కష్టాలాడు, చతుర్థాధిపతి శుక్రుడే. అలాగే 11 అంటే అగ్రసోదరు వరకు వాళ్ళకి డిఫాల్ట్గా కష్టం వస్తుంది. ఇప్పుడు గురువు వచ్చి కూర్చున్నాడు అక్కడ, గురువు ఏమవుతున్నాడు వీళ్ళకి, షష్టాధిపతి నవమాధిపతి. ఎవరు సఫర్ అవుతారు, ఇది లాస్ట్ మనం చూసుకుంటే ఆశ్లేష 2, 3, 4 పాదాలు ఒక వ్యక్తి జన్మించాడు. అర్థమైందా, రేపు పొద్దున శుక్రుడు ఒక 2 monthsలో ఈ గురువుని టచ్ చేశాడు. గురువు మనకి ఇక్కడ దగ్గర దగ్గర మనకి 120 days అంటే దగ్గర దగ్గర 4 months ఉంటున్నాడు. 4 months ఉంటున్నాడు అంటే 2 monthsలో శుక్రుడు గురువుని టచ్ చేయడం పెద్ద విషయం కాదు. అతను శుక్రుడు టచ్ చేసే టైంలో వీళ్ళ జాతకాల్లో ఈ అంతరాల్లో గురు శుక్రులు కనెక్షన్ వెళ్ళింది అనుకోండి, తల్లి ఖచ్చితంగా సఫర్ అయిద్దని చెప్పాలి, తల్లికి కష్టం వస్తుందని చెప్పాలి. చూడండి మన లైఫ్లో మన జాతకం ద్వారా మన రిలేషన్స్లో ఎవరికి కష్టం రాకూడదంటే మనం కొన్ని పరిహారాలు చేస్తాం. అందులో ముఖ్యంగా చేయాల్సింది అతిపెద్ద గ్రహమైన గురుగ్రహం. 120 days అతను బ్యాడ్, 120 days తర్వాత అతను మారినప్పుడు అతను డైరెక్ట్గా బ్యాడ్ ఏం కాడు, అప్పుడు శుభుడు అవ్వచ్చు. 120 days మాత్రం అతను కరాధిపత్యంలో తీసుకున్నాడు కాబట్టి మనం తీసుకునేది జాగ్రత్త. 360 days ఉంటాడు మన గారు, ఫస్ట్ 120 days మైనస్, అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. అందుకే అంటాం ఇది వృషభ రాశిలో గురుడు ఉంటే మంచి జరగదు అని, క్లాసిక్స్లో అలాగే చెప్తారు. గురుడు ఉంటే మంచి జరగదంటే మొత్తం గురుడు కాదు, అక్కడ జస్ట్ ఫస్ట్ 3 పాదాల్లో గురువు ఉన్నప్పుడు మంచి జరగదు. ఎందుకంటే అతను కరాధిపత్యంతో తీసుకుంటా కూర్చున్నాడు కాబట్టి ఆ భావాన్ని నష్టం చేస్తాడు అని. ఇది ఇక్కడ కూర్చున్నప్పుడు వృషభ రాశిలో. ఇప్పుడు మనం సింహ లగ్నాన్ని తీసుకుందాం అనుకోండి, సింహ లగ్నంలో మనకి లగ్న నక్షత్రాధిపతి మనకి మేష లగ్నంకి ఎలాగ ఉంది, ఇది అలాగే ఉంది. మక ఇది 4 పాదాలు కేతువాధిపత్యులు. అలాంటి లగ్న నక్షత్రాధిపతి ఫస్ట్ 3 పాదాలు అతనిది, 4వ పాదంలో గురుడు చూస్తున్నాడు. రెండోది కేతుకి ఇంకొక లక్షణం కూడా ఉంటుంది, అతను ఎక్కడెక్కడ కూర్చుంటే 5, 9లో కూడా కూర్చున్నాడు. సింహ లగ్నం వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంట. ఎందుకంటే సింహ లగ్నానికి గురువు దశమ భావంలో కూర్చుంటే విరోధ లగ్నానికి రెడీ చేస్తున్నాడు. కరాధిపతి అవుతా అతను కేతువుని చూస్తున్నాడు. ఈ కేతువుకి అంటే మనకి 159 కనెక్షన్స్ డిఫాల్ట్గా ఏర్పడతాయి. అశ్విని, మక, మూల, అశ్విని అంటే పంచమం ఎడ్యుకేషన్ సెక్టారు, సంతానం, అలాగే తండ్రి, ధర్మం. దీనికి సంబంధించిన సమస్యలు అయితే ఈ గురువు వల్ల ఎదుర్కొంటారు. అందరి సింహలగ్నం చెప్పకూడదు, వాళ్ళ జాతకంలో గురువు నడవాలి, గురుకేతులు నడవాలి. ఫస్ట్ 3 degreeలో పుట్టాడు, వీళ్ళకి గురువే కరాధిపతి. మక 1, 2, 3 పాదంలో పుడితే అదే లగ్నం అయింది కాబట్టి అక్కడి నుంచి అష్టమాధిపతి గురువు కాబట్టి ఈ ఫస్ట్ 3 పుట్టిన వాళ్ళకి బాగా సమస్య ఇస్తున్నాడు గురువు అని కేతువుని చూస్తాను. రెండోది రేపు లగ్నాధిపతి కూడా టచ్ అవుతున్నాడు, అది సమస్య. అర్థమైందా, గురువు డిఫాల్ట్గా పంచమాధిపతి. సమస్య సంతానం రూపంలో రావచ్చు, వీళ్ళ తెలివి ఆలోచన వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల రావచ్చు,
కాబట్టి సింహలగ్నం వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తుంది. ముఖ్యంగా గురువుకి మాత్రం ఖచ్చిత పరిహారాలు చేసుకోవాలి. ఓకే. ఇంకా మనకు మక 4, ఉప్ప 1, 2 సింహలగ్నం ఇవ్వండి. ఇక్కడ వీళ్ళకి ఎవరు వస్తున్నారు కరాధిపతి అంటే మనకి చెక్ చేసుకున్నాం అనుకోండి, చంద్రుడు కరాధిపతి. ఈ చంద్రుడు ఈ జాతకులకి కరెక్ట్ అవ్వకూడదు. ఏది పర్టికులర్ చంద్రుడు ఏంటి వ్యయాధిపతి. అలాంటి వ్యయాధిపతి గురువు కరెక్ట్ అయ్యాడు అనుకోండి, మనకి నెలకు 4 సార్లు కరెక్ట్ అవుతాడు. 4 నెలలు 12, 4 16 సార్లు కరెక్ట్ అవుతాడు. అంటే దగ్గర దగ్గర 10 రోజులు చొప్పున 40 రోజులు గురువు దృష్టిలోకి వెళ్తున్నాడు చంద్రుడు. 120 డేస్లో 40 డేస్ తీసామనుకోండి, మనకి దగ్గర దగ్గర 80 డేసే బెటర్గా ఉంటుంది. ఈ 40 డేస్ అనేది జాగ్రత్త తీసుకోవాలి. కానీ అందరూ ఎప్పటికప్పుడు చూసుకోలేరు కాబట్టి, గురువు వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గురువుకు సంబంధించిన శాంతి పరిహారాలు చేసుకుంటాం అనేది ఒక్కొక్క సెక్టార్లో మంచిదని చెప్తాను. ఓవరాల్గా గురువు అయితే కరెక్ట్ అయితే కాదండి. ఇంకా మనకి 3, 4 గుర్తుగా ఒకటో పాదం తీసుకున్నాం అనుకోండి, వీళ్ళ గురువు ఏమవుతున్నాడు, ఎవరవుతున్నారు, కుజుడు అనేది కరాధిపతి అవుతున్నాడు. కుజుడు పైగా చతుర్థాధిపతి. చూడండి మీరు, ఉప్ప 3, 4 కానీ అలాగే ఉత్తర 1లో ఎవరు పుట్టినా కూడా ఇక్కడ కుజుడు కరాధిపతి చతుర్థాధిపత్యం కూడా వచ్చింది, నవమాధిపత్యం వచ్చింది కంటే కొద్దిగా తల్లిదండ్రులు కష్టపడతారు అని చెప్పొచ్చు. ఇది లగ్న నక్షత్రం అయితే. రాశి అని చెప్పమాకండి. రాశి అనుకోండి, తల్లిదండ్రులు మానసికంగా కష్టపడతారు, అంతే, ఫిజికల్గా కష్టపడతారు. లగ్నం అయితే తల్లిదండ్రులు ఫిజికల్గా కష్టపడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు? కుజుడు వల్ల. వాళ్ళ దశల్లో కుజుడు అంతర్దశ వచ్చినా దేహాంతర్దశ వచ్చినా ఆ పీరియడ్లో తల్లిదండ్రులు కొంచెం ఏదో కష్టం ఎదురవుతుంది. వాళ్ళకి మనం న్యాచురల్గా కుజుడికి శాంతి చెప్తాం, మనం తల్లిదండ్రులు బాగుండాలని. ఇప్పుడు గురువు అనేది విరోధారకంలో కూర్చున్నాడు లగ్నానికి, పైగా అతని దృష్టి చతుర్థం మీద పడుతుంది. ఇతనికి ఎప్పుడు కష్టం వస్తుంది అంటే ఈ గురువు లాస్ట్ సెక్టార్లో వచ్చినప్పుడు కష్టం వస్తుంది. ఎందుకంటే అతను అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి. ఫస్ట్ సెక్టార్ వాళ్ళకి మనం చెప్పకూడదు. ఫస్ట్ సెక్టార్ వాళ్ళు ఎప్పుడు చెప్పాలంటే ఎవరికి కష్టం వస్తుందంటే రేపు పొద్దున కుజుడు ప్రయాణం చేసుకుంటా ఈ గురువుని టచ్ చేశాడు అనుకోండి, అప్పుడు వస్తుంది. ఖచ్చితంగా ఎవరు కష్టం వస్తుందంటే తండ్రికి కానీ తల్లికి కానీ సింహలగ్నం వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ లగ్న నక్షత్రాల్లో పుడితే. ఇప్పుడు మనం కన్యా లగ్నాన్ని తీసుకుందాం. కన్యా లగ్నంలో మనకి ఉత్తర 3 పాదాలు ఉంటాయి. మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు. ఫస్ట్ వాళ్ళకి కుజుడు మళ్ళీ డ్యామేజ్ కన్యా లగ్నంలో. గురుడు ఏంటి ఇక్కడ చతుర్థ సప్తమాధిపతిగా ఖరాధిపత్యం తీసుకున్నాడు కాబట్టి 9th హౌస్లో కూర్చున్నాడు. 9th హౌస్లో కూర్చొని దీనికి ఆరకులన్నీ తీస్తున్నాడు. పైగా లగ్నంలో కేతువు కూడా కూర్చున్నాడు. విరోధారకులు ఇవ్వడానికి పంచములు ఎవరు లేరు ప్రస్తుత గోచారుల గ్రహాలు కాబట్టి నో ప్రాబ్లం. కానీ వీళ్ళకి నష్టం వస్తుంది. ఇది చతుర్థానికి అంటే మానసిక అశాంతి, గృహాలకు సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఫస్ట్ 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి రేపు పొద్దున కుజుడు ఇతను కనెక్ట్ అయినప్పుడు. కుజుడు 45 డేస్ 45 డేస్ 90 డేస్లో కనెక్ట్ అవుతాడు. ఆల్మోస్ట్ కొంచెం గురువు తప్పించుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వీళ్ళు ఏమైనా కొంచెం గ్రహాలు లేట్ అయినాయి అనుకుంటా రావటం, గురువు తప్పించుకుంటాడు కాబట్టి, గురువు కరాధిపత్యం తగ్గిద్ది కాబట్టి అప్పుడు ఈ కుజుడు గురువుని ఇబ్బంది పెడతాడు. గురువు అదృష్టం ఇవ్వాలనుకుంటాడు కూర్చొని అక్కడ భాగ్యాన్ని శుభదృష్టితో. కుజుడు కరాధిపతి టచ్ అవుతా అప్పుడు మనం వాళ్ళకి కుజుడికి ఇస్తాం పరిహారం, గురువుకి ఇవ్వాల్సి వస్తుంది. అది 120 డేస్ దాటిన తర్వాత గురువు పరిహారం కన్యా లగ్నం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా లేదా కరాధిపతి కుజుడు, ఆ కరాధిపతి కుజుడు కాబట్టి వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది? 3rd అండ్ అష్టమం 8కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి డిఫాల్ట్గా ఉంటాయి. ఎప్పుడు కష్టపడతారంటే వీళ్ళిద్దరు కనెక్షన్ అయినప్పుడు గురువు తప్పించుకున్నాడు అనుకోండి, నో ప్రాబ్లం. గురువు కరాధిపత్యం తగ్గింది కాబట్టి కొద్దిగా 4th సంబంధించిన డిస్టర్బెన్సెస్ వస్తుంది, మానసిక అశాంతి ఉంటుంది అంతే. లేదు వాళ్ళకి అంతర్దేశాలు నడుస్తున్నాయి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కన్యా లగ్న జాతకులకి ఈ ఫస్ట్ 120 degrees కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఒక్కొక్క లగ్నాన్ని తీసుకుంటాం కాబట్టి. అదే చంద్రుడికి తీసుకున్నాం, హస్త 1, 2, 3 పాదాలు.
చంద్రుడు మనకి ఎలాగో ఏంటంటే త్రిషడాయాధిపతి లాభాధిపతి, అతను ఈయన కనెక్ట్ అవ్వకూడదు. అంటే అక్కడ సోదర వర్గం ఉంటారు, సోషల్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఉంటారు. చంద్రుడు టచ్ అవుతున్నప్పుడల్లా ఈ 120 డేస్లో గురువుని వీళ్ళు ఏదో రకం సోషల్ సర్కిల్లో అవమానాలు పడటం, మనశ్శాంతి పోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 2, చంద్రుడు లిక్విడిటీ క్యాష్కి లాంటి కాబట్టి ఆ టైంలో వీళ్ళు లిక్విడిటీ క్యాష్ కానీ పెట్టుబడులు పెట్టే విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి. లాభాలకు సంబంధించిన అధిపతి చంద్రుడు, ఈ గురువు హరిస్తాడు. 2 వీళ్ళకి సూర్యుడు కూడా కరాధిపతి అవుతాడు. రోహిణి 1, 2, 3 పాదాల్లో పుట్టారు ఎవరైనా, వాళ్ళ కరాధిపతి ఎవరైనా ఉన్నారంటే కనుక రవి. ఆ రవి టచ్ చేస్తున్నాడు అండి. రవి ఎప్పుడైతే టచ్ చేస్తున్నాడో రేపు 10 డేస్ తర్వాత ఎవరికి ఇది హస్త 1, 2, 3 పాదాలు పుట్టుకోండి, వాళ్ళు ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి. ఎందుకంటే రవి వ్యయాధిపతి, కరాధిపతి, ఎప్పుడు ఏదో ఒక ఆశిస్తాడు. పైగా ఇప్పుడు 4th and 7th కోసం ఇన్ కేసు ఏదైనా పొలిటీషియన్ చూసేవంటే కనుక అర్థమైనా. ఇప్పుడు 4th అంటే సింహాసనం, సింహాసనం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. 12th లాట్ రవి గురువుని టచ్ చేస్తున్నాడు 10 డేస్లో. వీళ్ళు కన్యా లగ్నంలో పుట్టారు, రోహిణి 1, 2, 3 పాదాలు అనుకుంది. వీళ్ళు ఫైనాన్షియల్లీ చాలా లాస్ అవుతారని చెప్పి. విన్నింగ్ తర్వాత సంగతి, విన్నింగ్ రాదు కానీ ఫైనాన్షియల్గా లాస్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే 12th లాట్ లాస్ చేస్తుంటాడు, సూర్యుడు కనెక్ట్ అవుతున్నాడు ఎలాగో 10 డేస్ తర్వాత. చాలా భారీ మొత్తంలో వీళ్ళు ఏంటంటే ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. కన్యా లగ్నంలో పర్టికులర్లీ ఈ రోహిణి 1, 2, 3 పాదాలు లగ్న నక్షత్రాల పొలిటీషియన్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటున్నారు. ఎందుకంటే 4th లాట్ అంటే అది రాజసింహాసనం అంటాం కాబట్టి. ఇంకా అట్లా అది కాదు, రోహిణి 4 నుంచి మనకి ఈ చిత్త 1, 2 పాదాల్లో పుట్టాడు కన్యా లగ్నంలో. వీళ్ళకి కరాధిపతి ఎవరన్నా అయ్యారంటే కనుక గురుడే అవుతాడు. ఇది సమస్య. చూడండి, రోహిణి 4, చిత్త 1, 2 లగ్న నక్షత్రం పడింది కన్యా లగ్నం. వీళ్ళు కరాధిపతి గురుడే న్యాచురల్ గా. ఇప్పుడు గోచారంలో నైతిలో కూర్చున్న గురుడు కూడా కరాధిపతి. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ గురు దృష్టి ఎక్కడెక్కడ పడుతుంది, లగ్నమే పడుతుంది. పైగా 4th and 7th లాట్ గురువు, పంచమే పడుతుంది గురు దృష్టి, తృతీయమే పడుతుంది. 3 సెక్టార్లు గురువు బాగా ఇబ్బంది పెడతాడు. బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎవరన్నా ఉండాలంటే కనుక కన్యా లగ్న జాతకంలో ఈ హస్త 4వ పాదం కానీ చిత్త 1, 2 పాదాలు, వీటిలో లగ్న నక్షత్రం పడ్డవాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే 9th లో కూర్చున్నాడు ఆయన, దాన్ని ఇబ్బంది పెడతాడు 9th హౌస్. పైగా 4th లాట్ అవుతున్నాడు, అతన్నే ఇబ్బంది పెడతాడు. రెండో చూస్తుంది జ్యేష్ఠను చూస్తున్నాడు, జ్యేష్ఠం కాదు సారీ, విశాఖనే చూస్తున్నాడు. విశాఖ అంటే 4th and 7th లాట్. ఒక కృతిలో కూర్చున్న గ్రహం ఏంటంటే విశాఖ ఈ 4వ పాదాన్ని చూస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అతను 4th and 7th లాట్ అవుతున్నాడు కాబట్టి గురువు ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటంటే తల్లి, భార్య, ఇతర మనశ్శాంతి, ఇతర రిటైల్ బిజినెస్ ఇవన్నీ కొద్దిగా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తాం. ఈ పర్టికులర్ కన్యా లగ్నంలో లాస్ట్ దిరాకాణం ఎవరైతే పడ్డారో వాళ్ళకి చూడండి, ఒక్కొక్క లగ్నాన్ని మనం 3 తీసుకెళ్తున్నాం. అంటే 3 పార్ట్స్ చేసి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఇబ్బంది పడుతున్నారు అని. ఇప్పుడు తులా లగ్నంకి వచ్చాం. తులా లగ్నంలో మనకి చిత్త 2 పాదాలు ఉంటాయి, అలాగే స్వాతి 1 పాదం. వీళ్ళకి కరాధిపతి ఎవరు ఉన్నారంటే శుక్రుడే. పైగా గురువు అంటే తృతీయ షష్టాధిపతిగా అష్టమంలో కూర్చున్నాడు. వీళ్ళు కొంచెం రేపు శుక్రుడు టచ్ అయినప్పుడు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంట. అందులో పర్టికులర్లీ ఈ శుక్రుడు యొక్క దశాంతరాలు ఎవరికైతే నడుస్తున్నాయి అనుకోండి, వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తారు. అది చిత్త 3, 4 పాదాల్లో జన్మలగ్నం పట్ట, స్వాతి 1వ పాదం జన్మలగ్నం పడింది. వీళ్ళకి కరాధిపతి న్యాచురల్ గా శుక్రుడే అవుతాడు. ఇప్పుడు 3, 6 అధిపతి అవుతా, రోగాధిపతి అవుతా తులా లగ్నానికి, కాంపిటేటివ్ లాడ్ అవుతున్నాడు. పైగా 3 కమ్యూనికేషన్ లాడ్, లగ్నాధిపతి, పైగా శుక్రుడు అష్టమాధిపతి. అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం ఏదైనా లాంగ్ డిసీజ్ ఉన్నవాళ్ళు,
వచ్చే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ కానీ, షుగర్, డయాబెటీస్ ఇలాంటివి. పైగా శుక్రుడు అంటే మనకి డయాలసిస్ అంటాం, కిడ్నీస్ సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ ఈ లగ్న జాతకులకి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తాను నేను. ఒక 140 days వరకు ధనం విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ గురువుకి రెమెడీ చేసుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఆయుకారకుడు ఎవరైతే ఉన్నాడో ఆయుష్ని తినేసే కారకుడు శుక్రుడు. ఫస్ట్ 3 పాదాలు. ఈ 6వ అధిపతి 3వ అధిపతి అయిన త్రిషాఢాధిపతి అయిన గురువు మళ్ళీ అష్టమంలో స్థితి పొందుతా ఆయుష్ స్థానంలో. అతను మళ్ళీ కరాధిపతి అవుతా. రేపొద్దున ఒక 2 months లో శుక్రుడు టచ్ అవుతాడు అంతే. వాళ్ళ జాతకాల్లో ఏదైనా సరే ప్రత్యంతరం దగ్గర నుంచి శుక్రుడు నడుస్తున్నాడు అనుకోండి, జాగ్రత్తలు చెప్పండి. అసలు ఆ దశలే లేవు అనుకోండి, నో ప్రాబ్లం. కానీ జాగ్రత్తలు చెప్పడం అనేది ధర్మం. ఎందుకంటే శుక్రుడు మనకు సూక్ష్మాంతరంలో ప్రాణాంతరంలో వచ్చాడు అనుకోండి, డిస్టర్బ్ చేస్తాడు. అందుకే చెప్తుందంటే గురుడు వచ్చాడు కాబట్టి ఒక 120 days పరిహారాలు చేసుకోండి అండి గురువుకి. ఇంకా మనకి స్వాతి 2, 3, 4 పాదాల్లో జన్మించాడు ఒక పర్సన్. వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంటారంటే కనుక వాళ్ళ కరాధిపతి బుధుడు. బుధుడు ఏ భావాలకు అధిపతి? 9th లార్డ్, 12th లార్డ్. వీళ్ళు కొంచెం ఖర్చుల విషయంలో కానీ వాటిలో కానీ వీటిలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. 2, తండ్రికి విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున బుధుడు వచ్చి టచ్ చేశాడు అనుకోండి గురువుని, తండ్రి ఎక్కువ సఫర్ అవుతాడు ఫస్ట్. వీళ్ళ లగ్నానికి ఏం కాదు, నో ప్రాబ్లం. ఎందుకంటే రాహు ఎలాగో దాటి వెళ్ళిపోయాడు కాబట్టి లగ్నాధిపతి లగ్న నక్షత్రం దాటి వెళ్ళిపోయాడు. కానీ శుక్రుడు టచ్ అయినా అంత ప్రాబ్లం లేదు. ఎందుకంటే వీళ్ళకి కరాధిపతి శుక్రుడు కాదు కాబట్టి ఇది స్వాతి 2, 3, 4 పాదాలు కాళ్ళకి ప్రాబ్లం ఉంది. కరాధిపతి ఆయన కాదు, బుధుడు కరాధిపతి. బుధుడు టచ్ చేస్తున్నప్పుడు ఎవరికి కష్టం వస్తుందంటే తండ్రికి కష్టం వస్తుంది. రెండోది వీళ్ళకి 3rd and 6th లార్డ్. వీళ్ళ ఇంట్లో కనిష్ట సోదరి వర్గం ఉందనుకోండి, బుధుడు సోదరి వర్గాన్ని తీసుకుంటాం. తృతీయ 6వ అధిపతితో కలుస్తున్నాడు. ఈ కనిష్ట సోదరులకు దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు, తెలియదు అవ్వకుండా. వీళ్ళు కమ్యూనికేషన్లో కానీ డాక్యుమెంటేషన్స్లో కానీ ఏదైనా ల్యాండ్స్ కొనే విషయంలో కానీ జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. మోసపోయే అవకాశం ఉంటుంది, నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి. రెండోది తులా లగ్నానికి మనం మెయిన్ చెప్పేది ఏంటంటే, ఈ బుధుడు ఏమవుతున్నాడు, కరాధిపతి అవుతున్నాడు కాబట్టి 2, 3, 4 పాదాలకి బుధు కారకత్వాలు తీసుకుంటే బుధుడు రెస్పిరేటివ్ ప్రాబ్లం, గురుడు డిఫాల్ట్ ఆక్సిజన్ కారకుడు. తులా లగ్నానికి అష్టమంలో కూర్చున్నాడు. వీళ్ళ బాడీకి ఆక్సిజన్ అందుకోవాలి. పైగా 3వ అధిపతి 6వ అధిపతి లంగ్స్ సంబంధించిన కఫానికి సంబంధించిన ఇబ్బందులు వీళ్ళని పీడించే అవకాశం ఉంటుంది. ఈ పీరియడ్ గురుడు పీరియడ్ ఏదైతే ఉందో ఈ గురుడు పీరియడ్లో ఏంటంటే ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. అందులో పర్టికులర్లీ ఆక్సిజన్కి రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం అలాంటివి చేయాలని చెప్పి. ఎందుకంటే అష్టమంలో గురుడు వెళ్ళాడు, ఆక్సిజన్ లాస్ అయిపోతుంది బాడీకి, ఆక్సిజన్ అందుకో. ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా లాస్ట్ మనం మిగిలిదంటే స్వాతి 4, ఇది విశాఖ 1, 2, 3 పాదాల్లో పుట్టాను. లగ్న నక్షత్రం అదే అయింది. లగ్న నక్షత్రం అదే అయింది. వాళ్ళకి ఇబ్బంది పెట్టేది శని. అది విశాఖ 1, 2, 3 పాదాల్లో ఎవరు పుట్టినా కూడా వీళ్ళకి కరాధిపతి, న్యాచురల్ కరాధిపతి శని అవుతున్నాడు. ఈ శని గురుడికి సంబంధం అయితే కట్టేయండి కాబట్టి నో ప్రాబ్లం. కానీ గురుడు ఏం చేస్తున్నాడు, డిఫాల్ట్గా లగ్న నక్షత్రాధిపతి అవుతున్నాడు. ఈ లగ్న నక్షత్రాధిపతికి కరాధిపత్యం వచ్చింది. వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంట హెల్త్ విషయంలో. లగ్న నక్షత్రాధిపతి అయ్యాడు, పైగా అతను కరాధిపత్యం తీసుకుంటే గురుడు అష్టమ భావంలో కూర్చున్నాడు. ఇదే గురుడు వీళ్ళకి మళ్ళీ 3వ భావానికి 6వ భావానికి ఆధిపత్యం. చూడండి, వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. గురుడికి పరిహారం హెల్త్కి సంబంధించిన అతి భయంకరమైన ఇష్యూస్ ఈ విశాఖ వాళ్ళకు వస్తుంది. విశాఖ 1, 2, 3 లగ్న నక్షత్రాలు. ఎందుకంటే 6వ ఆధిపత్యం, లిటిగేషన్స్, అప్పుల వల్ల ఇన్సల్ట్స్, ఇదంతా భౌతికంగా అనిపిస్తారు. శారీరకంగా అనుభవించేది దీర్ఘకాలిక రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి. లంగ్స్కి సంబంధించిన ఆక్సిజన్ అందాలంటే కనుక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేస్తూ ఉండాలని చెప్తా. ఖచ్చితమైన గురు పరిహారం చేయండి అని చెప్తా. ఇది తులా లగ్నానికి ఇచ్చే జాగ్రత్త. ఫైనాన్షియల్గా కూడా కొన్నిసార్లు 140 days ఎక్కడ పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పి. పెద్ద పెట్టుబడులు పెట్టే విషయం ఉంటే కనుక 140 days ఆగండి అంట. ఎందుకంటే గురువు పంచమ దృష్టి వ్యయ స్థానాన్ని చూస్తున్నాడు, పెట్టుబడుల స్థానాన్ని. సప్తమ దృష్టి ద్వితీయాన్ని చూస్తున్నాడు, అలాగే 4th చూస్తున్నాడు. గృహాలు కొందాము,
లోన్స్ తీసుకుందాము, పెట్టుబడులు పెడదాం అంటే కనుక కంప్లీట్గా లాక్ అయిపోతాం. అర్థమైందా? కాబట్టి ఏమైనా ఉంటే ఒక 120 డేస్ వాయిదా వేయండి అని చెప్పి మనం ఈ గురుగోచారాన్ని బట్టి మనం వాళ్ళకి ఇవ్వాల్సిన సజెషన్ అది. ఇప్పుడు వృశ్చిక లగ్నంలో తీసుకున్నాం అనుకోండి, అనురాధ 1-2 పాదాలు, అలాగే విశాఖ 4వ పాదం. వీళ్ళకి బుధుడు ప్రాబ్లం అవుతాడు, కరాధిపతి, న్యాచురల్ కరాధిపతి. అర్థమైనా? పైగా అతను లాభాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి న్యాచురల్ కరాధిపతి కూడా. ఈ బుధుడు ఏంటంటే గురువుకి టచ్ అవ్వకూడదు. ఈ వృశ్చిక లగ్న జాతకులు ఫస్ట్ 3 పాదాల్లో పుట్టిన తర్వాత పుట్టిన ఏదైనా సరే, వృశ్చిక లగ్నం మొత్తానికి ఏంటంటే ద్వితీయ పంచమాధిపతి కరాధిపతి అవుతున్నాడు. 140 డేస్ సప్తమంలో కూర్చున్నాడు కాబట్టి వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. ఇన్ కేసు ఒక స్త్రీ జాతకంలో గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, గర్భిణీ స్త్రీ విషయంలో మనం వృశ్చిక లగ్న జాగ్రత్తలు మేము గురువు పరిహారం చేసుకుంటామా అని చెప్పాలి. ఎందుకంటే తన గర్భిణీ పంచమాధిపత్యం, ఈ గురుడు మళ్ళీ కరాధిపతిగా, న్యాచురల్ కరాధిపతిగా మారాడు. కాబట్టి మనం ఏంటంటే వీళ్ళకి సజెషన్ ఇవ్వాలి. ఇది గురుగ్రహానికి శాంతి చేసుకుంటా ఉండండి, మెడికేషన్ బాగా వాడండి, అది ఇది అని చెప్పాలి. ఇది గర్భిణీ స్త్రీల వరకు. వీళ్ళకి సంతాన విషయంలో కొంచెం సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వృశ్చిక లగ్న జాతకులు సంతానానికి సంబంధించిన విపరీతమైన పెయిన్ సఫర్ అనుభవిస్తూ ఉంటారు ఫిజికల్గా. వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాలి. పర్టికులర్గా ఏంటి, వీళ్ళకి బుధుడు కనెక్ట్ అయ్యాడు అనుకోండి రేపు 2 నెలల్లో, వాళ్ళకి కొంచెం సంతానానికి సంబంధించిన కష్టం ఇస్తాడు. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి దేహానికి సంబంధించిన కష్టం ఏమైనా ఉందంటే కనుక వీళ్ళకి రెస్పిరేటివ్ ప్రాబ్లంలో ఇబ్బందులు ఇస్తుంటాడు కాబట్టి, బుధుడు రెస్పిరేటివ్ లాంటి కాబట్టి గురువు మళ్ళీ కరాధిపత్యం అవుతున్నాడు. ఫస్ట్ 3 డిగ్రీల్లో 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి బుధుడు కరాధిపత్యం అవుతాడు. 2 కరాధిపతులు మళ్ళీ మారకంలో కూర్చుంటున్నారు కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు చెప్పాలి. ఎందుకు జాగ్రత్తలు చెప్పాలంటే చూడండి, వీళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ లార్డ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లగ్న నక్షత్రం 1, 2, 3 పుట్టింది అనుకోండి, వీళ్ళకి మనం చూసుకుంటే కుజుడు కనెక్షన్ పడుతుందా లేదని చెక్ చేసుకోవాలి. రాహు కనెక్షన్ పట్టలేదు. ఇంకా ఫైనాన్షియల్ లాట్ చూస్తే కేతు అంటే మూల 1, 2, 3 పాదాలు సెకండ్ లాట్ అయిపోతున్నాడు. అంటే సెకండ్ లగ్న భావలగ్న మధ్యమానికి కేతు అవుతున్నాడు. కేతు మీద గురు దృష్టి పడుతుంది. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పచ్చు. రెండోది, వీళ్ళకి సెల్ఫ్ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మారక స్థానంలో 2 గ్రహాలు వచ్చి కూర్చుంటున్నాయి. రేపు ఏది గురుడు ప్రయాణం చేసే గురువుని టచ్ చేసే బుధగ్రహం వచ్చి, పైగా ఎవరిని చూస్తున్నారంటే వీళ్ళ 6వ భావం ఏదైతే ఉందో 6వ భావంలో ఫస్ట్ 3 పాదాలు అశ్విని పాదాలు వస్తున్నాయి కాబట్టి రోగ పాదాలు. అవి అశ్విని కేతు అయిన ఈ కేతు మీద గురుదృష్టి పడుతుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళ స్వయం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు కూడా. అర్థమైందా? రెండోది, సంతానానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది, గురువుకి మాత్రం పరిహారం చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది వృశ్చిక లగ్నం వాడు కూడా ఈ 120 డేస్ అనే సమస్య ఉంటుంది. ఇంకా అనురాధ మనకి 3-4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1వ పాదం. వీళ్ళకి మనకి ఎవరైనా ఇబ్బంది పెడతారంటే శుక్రుడు ఇబ్బంది పెడతాడు, న్యాచురల్ కరాధిపతి. ఈ గురువు డిఫాల్ట్గా ద్వితీయ పంచమానికి తీసుకున్నాడు, కరాధిపత్యం బ్యాడ్గా తీసుకుంటే సప్తంలో కూర్చున్నాడు కాబట్టి వీళ్ళు భార్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంట. భార్య ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అంట. ఎందుకంటే ఈ అనురాధ 2, 3, 4 పాదాలు వాళ్ళకి కరాధిపతి ఎవరన్నా అయ్యాడంటే శుక్రుడు. ఈ శుక్రుడే వీళ్ళకి ఏంటంటే సప్తమాధిపతి. అతను గురువుతో కనెక్ట్ అవుతుంది. అంటే సఫర్ ఎవరికి ఇస్తున్నారు ఇక్కడ? వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళ బిజినెస్లో లాసెస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. తమలో పెట్టుబడులు పెట్టద్దు అంటారు ఆయన. ఎందుకంటే శుక్రుడే పొద్దున్న టచ్ చేయడం 2 monthsలో భార్యకు కూడా సమస్యలు వస్తాయి. అంటే భార్య ఆరోగ్యం కూడా ముఖ్యమే కాబట్టి, లేదు భర్త అనుకోండి స్త్రీ జాతకం, భర్త ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మీరు గురువుకి పరిహారం చేసుకోవాలమ్మా అని. అర్థమైనా? పైగా పెట్టుబడులు పెట్టే విషయంలో కనుక కొంచెం ఆగండి అంట. అందులో పెట్టుబడులు వీళ్ళు దూకుతారు కూడా. ప్రారంభం ఎలాంటిదంటే పెట్టుబడి పెట్టేస్తుంది. ఎన్ని సోది మాటలు, జాతకాలు గీతకాలు వేస్ట్ అని మనసు కనిపించి రేపు శుక్రుడు టచ్ అవ్వగానే అతను కరాధిపతి అవుతున్నాడు, ద్వితీయాధిపతి అవుతున్నాడు, వ్యయాధిపతి ద్వితీయాధిపతి మళ్ళీ కనెక్షన్ అవుతుంది సప్తంలో. బిజినెస్లో ఏదో బిజినెస్లో పెట్టుబడులు పెడదామని చెప్పి దూకుతారు వీళ్ళు గుర్రాల్లాగా. దూకి పక్కబారులో పడతాడు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అంట. ఇది వృశ్చిక లగ్న జాతకం.
కొత్త వ్యాపారాలు కొత్త పెట్టుబడులు ఆలోచించండి. ఎక్కడ ఏ పెట్టుబడి పెట్టేటప్పుడు సైలెంట్గా ఉండండి కొన్నాళ్ళు పాటు అని. ఎందుకంటే గురువు కొన ఖరాధిపత్యం తగ్గేదాన్ని. అది కాలం కోసం మనం వెయిట్ చేయాలి 120 డేస్. ఇంకా లాస్ట్ జాగ్రత్త 3-4 పాదాలు చూసుకున్నాం అనుకోండి, 2-3-4 పాదాలు వీళ్ళకి ఖరాధిపతి ఎవరు ఉన్నారంటే శని. శని అలాగో 4th లోనే కూర్చున్నాడు వీళ్ళకి, అది లాస్ట్ పాదాల్లో పుట్టినాడు. కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఒక 2.5 ఏళ్ళ నుంచి మనశ్శాంతి లేదు. చూడండి, ఖరాధిపతి శని 4th హౌస్ లో కూర్చున్నాడు. ఇది వృశ్చిక లగ్నం వాళ్ళకి లాస్ట్ డిగ్రీలో పుట్టినాడు. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ ఇంట్లో మానసిక సమస్యలు, గృహ సమస్యలు, తల్లికి సంబంధించిన కష్టాలు ఎప్పటి నుంచో పేరుని అనుభవిస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు కొత్తగా గురువు చేసేది ఏమైనా ఉందంటే ఏం చేస్తున్నాడు, గురువు కూడా చూస్తున్నాడు. అర్థమైందా? గురువు కూడా వాళ్ళ 3rd హౌస్ చూస్తున్నాడు. అంటే 4th హౌస్కి 12th హౌస్ చూస్తున్నాడు గురువు. ఆల్రెడీ అక్కడ ఎవరు కూర్చున్నారు, శని కూర్చున్నాడు ఖరాధిపతి. ఈ వృశ్చిక లగ్నంలో లాస్ట్ 3 పాదాలు జ్యేష్ఠ 2-3-4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి మాత్రం తల్లి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. 2 గ్రహాలు పరిహారాలు చేయాలి ఇక్కడ శనికి గురువుకి ఇద్దరికి. తల్లి ఆరోగ్య విషయంలో నెగ్లెక్టే చేయకూడదు, చాలా సమస్యలు వస్తాయి తల్లికి. 2 వీళ్ళు ఏంటంటే గృహ సమస్యలు కూడా వస్తాయి. అంటే ఇంటికి దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉన్న గృహాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికో తిరుగుతూ ఉండాలి మనశ్శాంతి లేకుండా. తిప్పుతాడు కూడా గురువు. అది ఇదే వృశ్చిక లగ్నంలో లాస్ట్ 3 పాదాల్లో పుట్టినాడు. అటు వీళ్ళు ఖచ్చితంగా మనం మీరు మీ దగ్గరికి వచ్చారంటే గురువు రెమెడీ ఇవ్వండి, మర్చిపోమాలండి. ఇప్పుడు మనం ధనుర్లగ్నం తీసుకుందాం. ధనుర్లగ్నం అనగానే సేమ్ ప్రాబ్లం. ఫస్ట్ 3 పాదాలు అనగానే మనకేమవుతున్నాడు, చంద్రుడు ఖరాధిపతి అవుతున్నాడు. చంద్రుడు ఫాస్ట్గా తిరుగుతా గురువుని ఎప్పటికప్పుడు టచ్ చేస్తుంటాడు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ సెక్టార్స్లో ఉండేవాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనుర్లగ్నంలో పుట్టాడు తొందరగా డబ్బులు ఎలా పెడితే అలాగా ఇచ్చేయమాకండి నేను చెప్తాం. ఫస్ట్ రూల్ 1, చంద్రుడు డబ్బులు కావాలి. అర్థమైందా? లోన్స్ లాంటివి పెట్టమాకండి, ఈ టైంలో తీర్చుకోలేరని చెప్తాం. అది జనరల్గా ఇచ్చేది. వీళ్ళకి ఎలాంటి సమస్య ఇస్తున్నాడు గురుడు, లగ్నాధిపతి చతుర్థం. చతుర్థం అంటే తల్లి, చతుర్థం అంటే గృహం. అర్థమైనా? కొత్త గృహాలు కొందాం, గృహావసరాలకి అప్పులు చేద్దాం, ఇలాంటివన్నీ ఏమైనా పెట్టుకున్నారు అనుకోండి, పెట్టుకోకూడదు. ఎందుకంటే 6వ ఇంట్లో అతను కూర్చున్నాడు లోన్స్ హౌస్లో. గృహానికి లోన్లు పెట్టాలన్న ఆలోచన వస్తుంది. ధనుర్లగ్నం ఫస్ట్ 3 పాదాల్లో కూర్చున్నాడు. పెడితే కనుక అవి బయటికి రావు, తీర్చలేరు. వీళ్ళకి ఇంకొకటి సమస్య ఏదైనా ఉందంటే కనుక ఫస్ట్ 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి గురువు చతుర్థాధిపతి ఖరాధిపతి అవుతున్నాడుగా, దశమ భావాన్ని చూస్తున్నాడు. అంటే కెరీర్లో చేంజెస్, కెరీర్లో డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కెరీర్లో ఏంటంటే మంచి ఫోకస్డ్గా ఉండండి అంట. అర్థమైనా? రెండోది, వీళ్ళు ఎలా వెళ్తుంది ఫైనాన్షియల్గా అంటే 2nd హౌస్ చూస్తున్నాడు గురువు. ఒక 120 డేస్ జాగ్రత్తలు తీసుకోండి, గురువు పరిహారాలు చేసుకోండి. ఎక్కడ తొందరపడి ఏ పెట్టుబడులు పెట్టొద్దు, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వస్తాయని చెప్తున్నాను. తల్లికి డిస్టర్బెన్స్ వస్తుంది, కెరీర్లో డిస్టర్బెన్స్ వస్తుంది, గురువు ఖచ్చితంగా చూస్తుంది. ఇంకా మగ మూల 4వ పాదం, పూర్వాషాఢ 1-2 పాదాలు అనుకోండి. వీళ్ళకి కరాధిపతి ఎవరన్నా అయ్యారంటే కనుక కుజుడు అవుతాడు. ఈ కుజుడు కరెక్ట్ అయినప్పుడు వీళ్ళ ఆలోచనలు డిస్టర్బ్ అవుతుంది, మైండ్ డిస్టర్బెన్సెస్. డిఫాల్ట్గా ఇప్పుడు కుజుడు 4వ ఇంట్లో కూర్చున్నాడు, పైగా క్రోరాంశంలో కూర్చున్నాడు గోచారం, రాహుతో కనెక్ట్ అయ్యాడు. వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ బ్రెయిన్ వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళ మనశ్శాంతి లేదు, ఆనందం లేదు, వీళ్ళ ఆలోచనలు రాంగ్గా వెళ్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఈ మూల 4వ పాదం, జన్మలగ్న పాదం, అలాగే పూర్వాషాఢ 1-2 పాదాలు ఇది పడిన వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ సఫర్లో ఉండాలి. పైగా వాళ్ళని కుజుడు సఫర్ చేస్తుంటాడు ఎప్పుడు. వీళ్ళు కుజుడికి జీవితాంతం పరిహారాలు చెప్తాం మనం, ఎందుకంటే కుజుడు కూడా ఫాస్ట్ మూవింగ్ లాంటి. అందులో కష్టాలు ఎప్పుడు వస్తాయంటే కుజుడు యొక్క అంతర్దశలు వస్తున్నప్పుడు. ఇప్పుడు బోనస్కి ఏంటంటే లగ్నానికి గురుడు కూడా కనెక్ట్ అయ్యి 6వ భావంలో కూర్చున్నాడు కాబట్టి అది సూర్యుడు యొక్క స్థానంలో కూర్చున్నాడు. ఈ సూర్యుడు ఇక్కడ ఏంటంటే 9th లార్డు, భాగ్యాధిపతి. ఇది కొంచెం సఫర్ ఉంటుంది అని చెప్తాం. కాబట్టి స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాం. ఎందుకంటే సూర్యుడు యొక్క స్థానంలో కూర్చున్నాడుగా, లేడీస్ వల్ల లిటిగేషన్స్ కేసెస్ వచ్చే ఛాన్స్ లేకుండా ధనుర్లగ్న జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకుని సరిపోతుంది. ప్రేమ వ్యవహారాలు అటు జోలికి వెళ్ళొద్దు అంట. ఎందుకంటే ధనుర్లగ్న జాతకులు ఎప్పుడైనా సరే మూల 4 ఖచ్చితంగా చెప్తున్నారు. మూల 4
అలాగే ఈ పూర్వాషాఢ 1-2 పాదాల్లో జన్మలగ్నం పడితే కనుక వాళ్ళు ప్రేమ వ్యవహారాలకే వెళ్ళొద్దంటారు. ఎందుకంటే వాళ్ళ పంచమాధిపతి వీళ్ళ జాతకానికి ఖరాధిపతి. కాబట్టి పంచమాధిపతి ఖరాధిపతి అవుతారు కాబట్టి వీటి జోలికి వెళ్ళమాకండి అంటారు. పైగా అతను కుజుడు యాంగ్జైటీ లాంటి అతను ఎక్కడ కూర్చున్నా కూడా హౌస్ని డిస్టర్బ్ చేస్తాడండి. వీళ్ళ డిస్టర్బ్ అవుతుంది అంటే కారణం ఏంటంటే వీళ్ళ బుద్ధి అనేది యాంగ్జైటీలో వెళ్తూ ఉంటుంది అని. కాబట్టి వీళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా లాస్ట్ చూసుకున్నాం అనుకోండి, ఇంకా 3-4 పాదాలు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒక పాదం. వీళ్ళకి మనం చూసుకున్నాం అనుకోండి, కరాధిపతి గురుడే అవుతుంది. ఇది చాలా డేంజర్. వీళ్ళ దేహానికి ఎక్కువ డేంజర్ ఇచ్చేది, రోగాన్ని ఇచ్చేది ఎవరు ఉండాలంటే కనుక గురువు ఇస్తున్నాడు ఇప్పుడు అని. ఇది ధనుర్లగ్నం లాస్ట్ 3 పాదాల్లో పుట్టినోడికి కరాధిపతి కూడా గురువే అవుతున్నాడు. పైగా లగ్నాధిపతి గురువే అవుతున్నాడు, చతుర్థాధిపతి గురువే అవుతున్నాడు. అదే గురువు మళ్ళీ 6వ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుత కరాధిపతిగా మారాడు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా హెల్త్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి యొక్క హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అర్థమైందా? ఖర్చులు వాటికి అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అవుతుందంటే ఆ గురువు సప్తమ దృష్టి వేయిస్తానని చూస్తున్నాడు. వీళ్ళ ఆరోగ్య విషయానికి, తల్లి ఆరోగ్య విషయానికి సమస్య అవుతుంది, ఖర్చులు చేస్తున్నాడు. రెండోది వీళ్ళ పీస్ ఆఫ్ మైండ్ అనేది బలంగా ఉంచుకోవాలి. 4th లార్డ్ గురువే, న్యాచురల్ గా వీళ్ళకి కరాధిపతి గురువే. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ మనం చూసామనుకోండి ధనుర్లగ్న జాతకంలో. ఈ లాస్ట్ 3 నక్షత్రాల్లో పడతారు, 3 పాదాల్లో. ఉత్తర, అలాగే పూర్వాషాఢ 4-3 పాదాలు, ఉత్తర 1 పాదం. ఈ పాదాల లగ్న నక్షత్రం అయిన వాళ్ళకి మానసిక అశాంతి అనేది ఎప్పుడు ఉంటుంది. తల్లి ఎక్కువ కష్టాలు పడుతుంది. ఎందుకంటే న్యాచురల్ కరాధిపతి కుదిరయ్యాడు, లగ్నాధిపతి కుదిరయ్యాడు, వీళ్ళ డెస్టినీ మేకింగ్ లాంటి కుదిరయ్యాడు, 4th హౌస్ లాంటి కుదిరే ఇది గురుడే. ఆ గురుడు మళ్ళీ మాతృలాంటి కూడా అయ్యాడు. ఇలా గురువు ఏంటంటే వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడతాడు. ప్రజెంట్ సిచ్యువేషన్ గోచారం కూడా ఇబ్బందుల్లోనే ఉంది. కాబట్టి గురువు పరిహారం చెప్పాలి. ఇప్పుడు మనం మకరాన్ని తీసుకుందాం అనుకోండి, వీళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి గురువు వల్ల? మకరం తృతీయాధిపతి అండ్ వ్యయాధిపతి. ఇప్పుడు ఫస్ట్ ఈ సూర్య నక్షత్రాలైన ఉత్తరాషాఢలో 3 పాదాలు ఎవరైనా జన్మించారు అనుకోండి, వీళ్ళకి సూర్యుడు ఎక్కువ ఇబ్బంది పెడతాడు. ఈ రవి ఎప్పుడైతే ఈ గురువుని టచ్ చేస్తుంటాడో వీళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రూల్ 1. ఎందుకంటే ఒక కరాధిపతి, పైగా వీళ్ళ జాతకంలో అష్టమాధిపతి వీళ్ళ గురువుకి కనెక్ట్ అయ్యాడు. అది ఎక్కడ కనెక్ట్ అవుతున్నాడంటే 5th హౌస్ లో కనెక్ట్ అవుతున్నాడు. 2 రకాలు తీసుకుంటాం. సంతానం ఉంది, సంతానానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. 2 వీళ్ళ హెల్త్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ బాడీకి, లంగ్స్ కి ఊపిరి అందదు కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అర్థమైందా? రెండోది సూర్యుడు జఠరాగ్ని, గురువు లేవు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్త్కి లివర్ రిలేటెడ్ కానీ, అలాగే జఠరాగ్నికి సంబంధించిన గ్యాసెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గురువు పరిహారం చేసుకోండి. ఎందుకంటే సూర్యుడు టచ్ అవుతాడు, పెద్ద విషయం కాదు. వారం 10 రోజులు వస్తున్నాడు ఆయన. ఇదే మకర లగ్న జాతకంలో మనం చూసుకున్నాం అనుకోండి, ఇంకా శ్రవణం 1-2-3 పాదాల్లో ఎవరైనా జన్మించారు. ఈ శ్రవణం 1-2-3 పాదాల్లో జన్మించిన వాళ్ళకి గురుడు కరాధిపతి అవుతుంది. ఈ గురుడే న్యాచురల్ కరాధిపతి. అలాంటి గురుడే ఇప్పుడు వాస్తవంగా కరస్థానాన్ని తీసుకుంటా పంచమూల స్థితి పొందాడు. వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వ్యయాధిపతి అయ్యాడు ఆయన, అంటే తృతీయాధిపతి అయ్యాడు. అర్థమైందండి? న్యాచురల్ కరాధిపతి కూడా ఆయన. వీళ్ళు ఏంటంటే కొంచెం రిలేషన్స్ విషయంలో కానీ, కమ్యూనికేషన్లో కానీ, ఎక్కడన్నా ఏదైనా షార్ట్ జర్నీస్ చేయటం కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. నేను జర్నీలో ఆపేయమంటాను. ఆల్మోస్ట్ ఏంటంటే ఇంటికి దూరం వెళ్ళి వేరే చోట సెటిల్ అయ్యే పరిస్థితిని కూడా తీసుకొస్తుంది, కష్టాన్ని తీసుకొచ్చి ఇంటికి దూరం వెళ్ళిపోవాలనిపిస్తుంది. వీళ్ళ కనిష్ట సోదర వర్గంతో సమస్యలు వస్తాయి. వాళ్ళు పాపం సఫర్ అవుతారు, వాళ్ళ వల్ల వీళ్ళు సఫర్ అవుతారని చెప్పాలి. ఇంకా హెల్త్ రిలేటెడ్ చూసుకున్నాం అనుకోండి, ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ వ్యయాధిపతి అవుతున్నాడు, తృతీయాధిపతి అవుతున్నాడు చంద్రుడు. ఈ చంద్రుడు వీళ్ళకి ఏంటి ఇక్కడ డిఫాల్ట్ లగ్న నక్షత్రాధిపతి అవుతున్నాడు. శని కూడా అవుతున్నాడు. శని ఎలాగో ద్వితీయంలో కూర్చున్నాడు, శని వల్ల ప్రాబ్లం లేదు వీళ్ళకి లగ్నాధిపతి. కానీ చంద్రుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు.
ఈ చంద్రుడు గురువు కరెక్ట్ అవుతున్నంతసేపు ఏంటంటే వీళ్ళ హెల్త్ విషయంలో సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లగ్న నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు గురువుని టచ్ చేస్తున్నా సూర్యుని టచ్ చేస్తున్నా ఎప్పుడు వీళ్ళకి హెల్త్ ఇష్యూ వస్తుంటుంది. ఎప్పుడు గురువుని టచ్ చేసినా వస్తుంది. ఇన్ కేసు వాళ్ళ జాతకాల గురుచంద్రుడు కలిశారంటే వాళ్ళు నిరంతరం ఏదో ఒక ఇబ్బందితో ఎదుర్కొంటూ ఉంటారని చెప్పాలి. కాబట్టి వీళ్ళు కూడా గురువు పరిహారం చేసుకోవాలి. ఇంకా లాస్ట్ 3 పాదాలు చూసుకుంటే ఈ ధనిష్ట 2 పాదాలు, శ్రవణ 4వ పాదం. వీళ్ళకి కరాధిపతి ఎవరంటే కుజుడు అవుతాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కుజుడు వాళ్ళకి 3వ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి లాస్ట్ 3 పాదాలు పుట్టిన వాళ్ళు వీళ్ళు గృహానికి సంబంధించిన సమస్యలు. రెండోది 4th లాట్ అయ్యాడు కాబట్టి తల్లికి కష్టం వచ్చిందని చెప్తా. ఫస్ట్ తల్లికి ఎందుకు కష్టం వస్తుందంటే చాలా రకాల కష్టాలు ఉంటాయి. భర్తను కోల్పోయే కష్టాలు ఒకటి ఉంటుంది, భర్తకు సమస్య వచ్చి ఈమె బాధపడుతుంటుంది, ఈమెకి ఏదో రకమైన మానసిక ఇబ్బందులు ఉంటుంది. ఈ జాతకులకు వచ్చి గృహ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, గృహానికి ఇంటికి దూరంగా వెళ్తుంది. ఇదంతా డిఫాల్ట్ కంటే వీళ్ళ జాతకంలోనే ఉంది. ఇది లాస్ట్ 3 పాదాల మక్కలో పుట్టినాడు, ఇది శ్రవణ 4వ పాదం కానీ ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టినాడు. డిఫాల్ట్గా వాళ్ళు పుట్టినూరు నుంచి ఎక్కడో చోట సెటిల్ అయిపోతారు. ఫస్ట్ రూల్ 1 అది. ఎందుకంటే 4th లాట్ డిఫాల్ట్ కరాధిపతి అయ్యాడు కాబట్టి ఉన్న చోట వాళ్ళకి సుఖ సంతోషాలు ఉండవు. తల్లి ఎక్కువ కష్టాలు పడుతుంది డిఫాల్ట్గా చిన్నప్పటి నుంచి. అది ఒకటి చూసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకి గురువు అయ్యాడు తృతీయాధిపతిగా. ఈ గురువు కరాధిపత్యం తీసుకుంటే ఎక్కడ కూర్చున్నాడంటే సూర్య నక్షత్రంలో కూర్చున్నాడు. ఈ సూర్య నక్షత్రం వీళ్ళకంటే పెద్ద ఇబ్బంది అయితే కాదు యాక్చువల్గా. వీళ్ళకి సూర్యుడు అష్టమాధిపతి అవటం వల్ల అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా ముఖ్యంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే ఈ గురుడు యొక్క దృష్టి ఎక్కడ పడుతుంది అని, కెరీర్ మీద పడుతుంది గురుడు. వీళ్ళ కమ్యూనికేషన్ వల్ల కెరీర్ చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళ కమ్యూనికేషన్ చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. మాట్లాడే డెలివరీ చేసే మాట అనేది అధీనంలో ఉంచుకోవాలి అంట. 2 గురువు పరిహారాలు చేసుకోండి, కనిష్ట సోదర వర్గం కూడా బాగుంటుంది. ఇంకా మనకి కుంభలగ్నం తీసుకుంది. ఈ కుంభలగ్నానికి పరిస్థితి ఎలా ఉంది అదొకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి. కుంభలగ్నంలో మనకేముంటుంది, ధనిష్ట 2 పాదాలు, అలాగే శతభిషం 1 పాదం. వీళ్ళకి బుధుడు అనేది డిఫాల్ట్ ఇబ్బంది పెట్టే కారణం. ఆ బుధుడు రేపొద్దున గురువుకి టచ్ అవ్వకూడదు. వీళ్ళ గురువు ఇప్పుడు కరాధిపతికి ఏమయ్యాడు, లాభాధిపతి అయ్యాడు, ద్వితీయాధిపతి అయ్యాడు, చతుర్థంలో కూర్చున్నాడు. వీళ్ళు ఏంటంటే గృహ సంబంధమైన పెట్టుబడులు ఏదైతే ఉంటుందో వాటికి కొన్నాళ్ళు దూరంగా ఉండాలి అని చెప్పాలి. అగ్ర సోదర వర్గానికి కొంచెం సమస్యలు వస్తాయి కాబట్టి ఫ్రెండ్ సర్కిల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సమస్యలకు వెళ్తారు. కుటుంబంలో కూడా ఏదో ఒక విభేదం ఉంటుంది. ఇది ఈ కుంభలగ్నం ఫస్ట్ 3 పాదాలలో లగ్న నక్షత్రం పడ్డాడు. 2 వీళ్ళు ఏదైనా సఫర్ అనుభవిస్తున్నారంటే వీళ్ళ జీవితంలో వీళ్ళ ఎడ్యుకేషన్, వీళ్ళ తెలివి వీళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది. 2 వీళ్ళ సంతానం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే డిఫాల్ట్గా బుధుడు కరాధిపతి అయ్యాడు కాబట్టి స్త్రీ సంతానం ఉంటే కనుక స్త్రీ సంతానం వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది పురుష సంతానం కంటే. 2 గురువు ఏంటంటే కుటుంబంలో కలహాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, మానసిక అశాంతి కారణం అవుతుంది. కాబట్టి పైగా ఫస్ట్ 3 పాదాల్లో కొడతారు కాబట్టి గురువు ఇప్పుడు అక్కడే కూర్చున్నాడు, 4th హౌస్లో కూర్చున్నాడు కాబట్టి తల్లి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలండి. కుటుంబం తల్లి బాగా కష్టపడే ఛాన్స్ ఉంటుంది, తల్లికి కష్టం వస్తుంది చెప్పాలి. ఇంకా బాగా కష్టం ఎప్పుడు వస్తుందంటే వీళ్ళ న్యాచురల్ కారాధిపతి బుధుడు టచ్ అయ్యాడు అక్కడ, ఇంకా ఎక్కువ కష్టం అనిపించి తల్లి చెప్తుంది. వీళ్ళకి మానసిక అశాంతి ఎక్కువ ఉంటుంది, గృహంలో సుఖ సంతోషాలు ఏమైతే ఉండవని చెప్తుంది. ఇది ఫస్ట్ కుంభరాశిలో ఫస్ట్ 3 పాదాల్లో పుట్టినోడు. 3 పాదాలు ఏమంటే ధనిష్ట 3, 4, అలాగే శతభిష 1. వాళ్ళు బుధుడు ఇబ్బంది కాబట్టి. ఇంకా మనకి శతభిష 2, 3, 4 పాదాలు చెక్ చేశారు. వాళ్ళకి చెక్ చేసుకుంటున్నప్పుడు మనకి వాళ్ళని ఎవరు ఇబ్బంది పెడతారు అంటే శుక్రుడు ఇబ్బంది పెడతారు. ఎందుకంటే శుక్రుడు అంతేలే, 2, 3, 4 పాదాలు అంటే శుక్రుడు కాదు గురువే ఇబ్బంది పెడతాడు. సారీ, శతభిష 2, 3, 4 పాదాల్లో ఎవరైనా జన్మ జరిగింది. ఆ జన్మ జరిగినప్పుడు వాళ్ళకి చూసుకుంటే మనకి ద్రాకాన్ లగ్నం ఎక్కడ పడుతుందంటే మిథునం పడుతుంది కాబట్టి అక్కడి నుంచి అష్టమాధిపతి శని అవుతున్నాడు కాబట్టి వీళ్ళకి లగ్నాధిపతి శని, వ్యయాధిపతి శని అవుతున్నాడు. అలాగే ఇదే శని కరాధిపతి అవుతున్నాడు. వీళ్ళు డిఫాల్ట్గానే మానసిక సమస్యలు డిఫాల్ట్గా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ ఇంటికి దూరంగా ఎక్కడో చోట సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఇది ఆ లగ్న నక్షత్రాలు. శని ఇబ్బందికారకుడు కాబట్టి ఇప్పుడు గురువు శని దృష్టి లేదు, నో ప్రాబ్లం, అర్థమైందా? కాబట్టి వీళ్ళు కొంచెం తప్పించుకునే అవకాశం ఉంది అని.
కాబట్టి వీళ్ళకి ఏంటంటే నూతన గృహ యోగాలు ఎప్పుడు చేసుకోవాలంటే కనుక నేను ఇచ్చే సజెషన్ ఒక 120 డేస్ అయిన తర్వాత పెట్టుబడులు పెట్టు. ఈ 120 డేస్ మాత్రం ఏ పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పి. ఎందుకంటే గురువు ఖరాధిపతి అయ్యాడు అని, బ్యాడ్ లాట్ అయ్యాడు అని. గురువు ఖరాధిపతి అయ్యాడంటే మనకు ఒకటే గుర్తు ఇక్కడ, లాస్ గురుగ్రహ కారకత్వాలు అన్నింటిలో లాస్ వస్తుంది. ఇప్పుడు శనగలో లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గురువు ఆధిపత్యంలో. గురువు ఆధిపత్యంలో బంగారం ఉంటుంది, కమోడిటీస్, బంగారం యొక్క షేర్ మార్కెట్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ సారి నుంచి వచ్చాడు కాబట్టి ఫస్ట్ సారి నుంచి దాని పతనం మొదలవుతుంది బంగారానికి. 140 డేస్ పతనం ఉండే ఛాన్స్ ఉంటుంది గోల్డ్కి. అలాంటి గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. 140 డేస్ డే బై డే గోల్డ్కి కొంచెం కష్టం కలిగిద్ది అని చెప్పి, అంటే గురు కారకత్వాలు ఇవి. అలాగే మనకేంటంటే వంట నూనెలు కూడా సమస్య ఉంటుంది. వంట నూనెల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. వంట నూనెలు వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ గురుడు ఖరాధిపతి అయ్యాడు కాబట్టి వాళ్ళని ఇబ్బందుల్లోకి వెళ్తారు అని చెప్పి. అంటే కొన్ని గురుకారకత్వంలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. టీచర్స్ ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది గురుకారకత్వం వచ్చేసి, గురు ఖరాధిపతి అయ్యాడు కాబట్టి. ఇక్కడ అంతా ఏంటంటే సంయమనం పాటించాలి అని. ఇప్పుడు కుంభలగ్నంలో లాస్ట్ 3 degrees చూసుకున్నాం అనుకోండి, ఇది 3 పాదాలు. 3 పాదాలు, లాస్ట్ 3 పాదాలు మనకేం వస్తుందంటే గురువుదే వస్తుంది. అది పూర్వపాత్ర 3 పాదాలు వస్తుంది. ఈ పూర్వభద్ర 3 పాదాలు మనం చెక్ చేసుకున్నాం. వీళ్ళకి శుక్రుడు బాగా ఇబ్బంది పెడతాడు అని చెప్పి. పైగా గురువు కూడా లగ్నాధిపతి అయ్యాడు, లగ్న పాదాధిపతి. ఆ గురువుకి ద్వితీయం లాభాలతో పాటు ఫోర్త్ కూడా కరెక్ట్ అయ్యాడు. కాబట్టి గురువు ఫోర్త్ కరెక్ట్ అయినా పెద్దగా ఇబ్బంది లేదు, రూల్ 1. కానీ వీళ్ళకి శుక్రుడు ఎప్పుడైతే గురువుని టచ్ చేస్తుంటాడు అప్పుడు వీళ్ళ జాతకంలో తల్లిగారికి కష్టం వస్తుంది అని చెప్పి, వీళ్ళకి మానసిక అశాంతి ఉంటుంది అని. తల్లే కాదు తండ్రి కూడా కష్టం వస్తుంది అని చెప్పి. ఎందుకంటే శుక్రుడు ఇక్కడ 4th and 9th లాంటిగా ఇబ్బంది పడతారు కాబట్టి వీళ్ళు పుట్టినప్పుడే తల్లిదండ్రులకు ఏదో సమస్య వస్తుంది, ఆ తర్వాత సంగతి. ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళ హెల్త్కి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళు గురువుకి శాంతి, నాకు తెలిసి ఆల్మోస్ట్ 12 లగ్నాలలో గురువుకి శాంతి చేసుకుంటే మంచిదని నేను అభిప్రాయం. ఇంకా మేన లగ్నం తీసుకున్నాం అనుకోండి, మేన లగ్నం మనకేముంది ఇక్కడ, ఈ ఉత్తరాపాద్ర మొదటి 2 పాదాలు, పూర్వపాద్ర 1 పాదం. వీళ్ళని ఎవరిని ఇబ్బంది పెడతారంటే కనుక శుక్రుడే వీళ్ళకి కూడా డిఫాల్ట్. శుక్రుడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రుడు అంటే తృతీయ కమ్యూనికేషన్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమాధిపతి అవుతున్నాడు కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా లగ్నాధిపతి అయ్యాడు గురుడు, దశమాధిపతి అయ్యాడు, మళ్ళీ 3వ ఇంట్లో కూర్చున్నాడు, పైగా సూర్య నక్షత్రం మీద కూర్చున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. బాడీకి ఆక్సిజన్ అందకపోవటం, అందులో లంగ్స్, ఊపిరితిత్తులు, హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ ఫస్ట్ 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అని. అది సెల్ఫ్ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా సోదర వర్గం కానీ కమ్యూనికేషను, ఇంటికి దూరంగా వెళ్ళే కార్యక్రమాలు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో మీకు ఫారిన్ ఆపర్చునిటీస్ అయ్యి వచ్చినాయనుకోండి, హోల్డ్ పెట్టండి అంటారు కొన్ని రోజుల పాటు. అర్థం. ఎందుకంటే ఇప్పుడు ఖరాధిపతి కాబట్టి ఒకవేళ ఇంటికి దూరంగా వెళ్ళినా కూడా సమస్యలే ఉంటాయండి. ఇంకా మనం చూస్తున్నాం ఉత్తరాభాద్ర 3, 4 పాదాలు, రేవతి 1 పాదం. వీళ్ళకి ఎవరిని ఇబ్బంది పెడతారంటే శని ఇబ్బంది పెడతాడు కాబట్టి శనికి గురువుకి సంబంధం లేదు. కాబట్టి శని ఇప్పుడు వ్యయ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి శనికి పరిహారాలు చేసుకోండి డిఫాల్ట్గా. కానీ వీళ్ళకి గురువు లగ్నాధిపతి అవుతా 3వ భావంలో కూర్చున్నాడు. వీళ్ళకైతే అంత పెద్దగా సఫర్ ఇవ్వడు, ఎందుకంటే శని కనెక్షన్ తప్పింది కాబట్టి. ఇంకా లాస్ట్ రేవతి తీసుకున్నాం అనుకోండి, వీళ్ళకి ఎవరు ఇబ్బంది పెడతారంటే ఖచ్చితంగా బుధుడు ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు బుధుడు వీళ్ళకి టచ్ అయ్యే అవకాశం తొందరగా ఉంది కాబట్టి వీళ్ళు తల్లికి సంబంధించిన అండ్ భార్యకి సంబంధించిన హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట. ఇది రేవతి 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళకి ఏంటంటే బుధుడు పరాధిపతి అవుతున్నాడు కాబట్టి వీళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళకి ఏంటంటే తల్లి బర్త్, తల్లికి సమస్య ఉంటుంది, మ్యారిటల్ ఇష్యూస్ కూడా ఉంటాయండి. మేన లగ్నంలో లాస్ట్ 3 పాదాలు పుట్టారు, రేవతి 2, 3, 4 పాదాలు లగ్న నక్షత్రం డిఫాల్ట్ మ్యారిటల్ ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే ఖరాధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి, సప్తమాధిపతి ఆయన అయ్యాడు, చతుర్థాధిపతి, వాళ్ళిద్దరు డిఫాల్ట్గా ఉంటాయి. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే వీళ్ళ గురువు కూడా ఖరాధిపత్యం వస్తా 120 డేస్ ఉన్నాడు కాబట్టి ఈ బుధుడు వీళ్ళ టచ్ అయినప్పుడు వీళ్ళ హెల్త్లో కూడా ఎక్కువ సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు ఉంటాయి. అర్థం. తల్లికి కానీ స్పౌస్కి కానీ మారకత్వాన్ని యాక్టివేట్ చేసే విధంగా ఉంటుంది, అంటే వాళ్ళు అంతటా కష్టపడతారు అని.
కాబట్టి గురువు అనేది ఇక్కడ ఖచ్చితమైన రెమెడీ చేసుకోవాలి అండి. ఓకేనా? ఎప్పుడైనా సరే ఒక గోచారాన్ని మీరు పరిశీలించినప్పుడు వాళ్ళ జాతక చక్రాల్లో గ్రహం ఎక్కడ కూర్చుంటుంది, ఎలా వస్తుంది, వస్తున్నప్పుడు ఏ ఏ ఆధిపత్యాలు తీసుకుంటూ వస్తున్నాడు, శుభం చేస్తున్నాడు, అశుభం చేస్తున్నాడు. ఇట్లా మీరేంటంటే ఈ నవగ్రహాలకి మీరు చెక్ చేయండి. రూల్స్ ఏంటి మనకి ఎక్కడ ద్రేకాణం నవాంశం. అర్థమైందా? రెండో రూల్ ఏంటి ఇక్కడ వాళ్ళకు నడుస్తున్న దశాలు అంతరాలు. ఓకే, వీటి మీద చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఆస్ట్రాలజర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు చూసిన చార్ట్స్ లో మీకు ఇవాటి కొన్ని అనుభవాలు వచ్చి ఉంటాయి. ఉంటే చెప్పండి మీకేం అనుభవం వచ్చింది. ఈ గోచారం ఆల్రెడీ 1 వీక్ అవుతుంది, 1 వీక్ 5 డేస్ అవుతుంది. మీకు ఎవరికైనా ఈవెంట్స్ వచ్చినాయా, కాంబినేషన్స్ నేను చెప్పిన ద్వాదశ లగ్నాల్లో? నేను వేలుగురు తలకాయ అడ్డం కొడుతున్నారు. డౌట్స్ ఏం లేవు కదా? ఇది ఆస్ట్రాలజర్స్ క్లాసు, ప్రిడిక్షన్ క్లాస్ కాదు, లెర్నింగ్ క్లాస్ ఇది. ఇందుకే క్లాస్ అర్థమైంది అర్థం కాలేదు.